వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడి ఈ నెల 31 తారీఖు 25వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఈ నెల 31కి 2001 మే 31న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో అనేక సమయాల్లో చాలా కీలక భూమిక పోషించింది. రాజకీయ పార్టీలను ఒక దగ్గర తీసుకురావడంలో కానీ, ఉద్యమం వెనకపట్టు పట్టింది అన్నప్పుడల్లా దాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక కార్యక్రమం చేయడంలో కానీ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం చాలా కీలక భూమిక పోషించింది. అలాంటి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఈ నెల 31న 25 ఏళ్లలో ప్రవేశిస్తున్న సందర్భంగా ఓ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడ్డ రోజు నుంచి తెలంగాణ ఉద్యమం దాకా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో ఉన్నవాడు ప్రారంభకుడు. అదేవిధంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంకు ప్రధాన కార్యదర్శి కూడా పనిచేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ ఉద్యమానికి చేసిన సహాయ సహకారాలేంటి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చేసిన కార్యక్రమాలేంటి, అసలు టీజేఎఫ్ ఏర్పాటుకి నేపథ్యం ఏంటి, వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే రమణ. ఈ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అసలు ఎట్లా పుట్టింది, ఎందుకు అసలు ఏర్పాటు చేద్దామని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే మీకు అంటే వ్యక్తిగతంగా మీకు మొత్తం దాని చరిత్ర తెలుసు, కానీ మన ఏంటంటే ఇప్పుడు ఈ తరానికైతే మీరు అడిగిన ప్రశ్నలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు వస్తున్న జర్నలిస్టులకి, ఇప్పుడు వస్తున్న ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళకు కూడా జర్నలిస్టుల ఫోరం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఆవశ్యకత ఉన్నది. మేము ప్రధానంగా అప్పటికి మేము కొంతమంది హైదరాబాద్లో వివిధ పత్రికల్లో పనిచేస్తుంటాము. నేను ఒకవైపు పిట్టల శ్రీశైలము, కందుకూరు రమేష్ బాబు, శశికాంత్, రమణ, వెంకటరాజు, ఇట్లా ఒక 10-20 మంది మేము ఇక్కడ హైదరాబాద్లో కవర్ చేసినప్పుడు ఒక లైక్ మైండెడ్గా మేము రెగ్యులర్గా కలుసుకుంటుంటాం. అప్పుడే తెలంగాణ మూమెంట్ మేము కూడా సంఘాలతో సంబంధాలు ఉన్న వాళ్ళమే. 96 నుంచి గద్దరణ కావచ్చు, అట్లాగే మిగతా సంఘాల వాళ్ళు నల్గొండలో పెట్టిన మీటింగ్స్ కావచ్చు, వాటన్నిటి నుంచి మేము దగ్గరగా చూసిన వాళ్ళం. ప్రతి మీటింగ్లో కూడా పాల్గొన్నాము. అట్లాగే తెలంగాణ బెల్లిలతక్క నువ్వు చంపిన సందర్భము, గద్దర్ మీద కాల్పులు జరిపిన సందర్భము, ఆ తర్వాత జనసభ ఏర్పడితే తెలంగాణ కోసమే, ఇవన్నీ తెలంగాణ కోసం వీరందరూ మాట్లాడారు. తెలంగాణ కోసం జనసభ ఏర్పడితే జనసభను అణచివేశారు. మొత్తం ఆ నాయకత్వాన్ని ఎక్కడికక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించి కొందరిని ఎన్కౌంటర్లు చేసి వాళ్ళ మీద వీళ్ళు నక్సలైట్లను ముద్రేసి మొత్తం జనసభ మొత్తాన్ని రూపుమాపే ప్రయత్నం చేసి తెలంగాణలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. అంటే తెలంగాణ అనే పదం ఎవరు వాడద్దు, తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించొద్దు, ప్రత్యేక రాష్ట్రం అనేవాళ్ళు ఎవరైనా సరే ఒక బీభత్సమైన వరగా చెప్పాలంటే ఇప్పుడు కాకా రామేశ్వరం జరుగుతుంది కదా, అటువంటి చర్యలే బహిరంగంగానే 90sలో ఉండే హైదరాబాద్లో. ఎవరైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో తెలంగాణలో జరుగుతున్న పరిస్థితిని, తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని, తెలంగాణలో వనరులు తెలంగాణ దక్కాలని ప్రశ్నిస్తున్నందుకు, ఈ ప్రజల శ్రమకు దగ్గర ఫలితం దక్కాలన్నందుకు వివిధ రూపాల్లో వస్తున్న ఉద్యమాల్ని అణచివేస్తున్న పరిస్థితి అప్పుడు ఉన్నది. బట్ అన్నిటి కూడా మేము ప్రత్యక్షంగా చూసినాం. సో మాకు అనిపించింది ఏంటంటే, మేము అప్పటికే నేను పౌరక సంఘంలో కూడా నేను పనిచేసిన తర్వాత మళ్ళీ నేను జర్నలిస్ట్గా ఉన్నాను. సో మేమందరం అప్పుడప్పుడు కలుసుకొని మనం కూడా జర్నలిస్ట్గా ఏదో చేయాలి. ఎందుకంటే అప్పుడు సంఘాల్లో పనిచేసి బయటకు వచ్చిన తర్వాత జర్నలిస్టుగా తెలంగాణకు మనం ఏదో ఒకటి చేయాలి, తెలంగాణ ఉద్యమానికి మనం ఊతమయ్యే విధంగా ఒక కార్యాచరణను మనం రూపొందించుకోవాలనే ఆలోచన, చర్చ మా మధ్య అప్పుడప్పుడు వస్తుండే. ప్రధానంగా నా మధ్య, కందుకూరు రమేష్ బాబు మధ్య, అట్లా పిట్టల శ్రీశైలము, శశికాంత్. ఎందుకంటే మేమందరం అప్పుడే యువకులం, మాకు ఎవరికి పెళ్ళిళ్ళు కూడా కాలేవు. ఒకసారి శశికాంత్ ఇంట్లో పండుకుంటుండేమి, ఇంకోసారి కందుకూరు రమేష్ బాబు ఇంట్లో పండుకుంటుండేమి, ఇంకోసారి పిట్టల శ్రీశైలం ఇంట్లో పండుకుంటుండేమి. సో మాకు సాయంత్రం ఆఫీస్ అయిపోగానే మాకు వేరే ఏమీ యావియేషన్స్, వేరే యాక్టివిటీ ఏం లేకుండా కనుక అక్కడ పోయి కూర్చొని ఇవే మాటలు ముచ్చట్లు పెట్టుకుంటుంటే మేము, ఇది ఇట్లయితుంది, ఇట్లా జరుగుతుంది, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, ఇట్లా ఉద్యమకాలను చంపేస్తున్నారు, మరి ఎవరు మనం కూడా జర్నలిస్ట్గా మాట్లాడాలి. ప్లస్ మాకు కూడా పేపర్లలో వివక్ష ఉంటుండే. ప్రతి పేపర్లో అప్పుడు ఛానల్స్ తక్కువ, అప్పటికి ఇంకా మా
ఉన్న జెమినీ ఈటీవీ బహుశా రెండే ఉన్నాయి. అప్పటికే లోకల్ చాలా వస్తున్నాయి. మీరు కూడా లోకల్ టీవీలో మీరు అప్పటికే యాక్టివ్గా ఉన్నారు కనుక ఇట్లా ఎవరు కాదు తెలంగాణలో ఎక్కడ కూడా ప్రాధాన్యత ఉండే పరిస్థితి కాదు. సో మనం ఏంటంటే అప్పటికే భయం ఉన్నది ఇట్లాంటి కనుక తీసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది. అయినా కూడా లేదు, మనము తెలంగాణ కోసం అనేక మంది కొట్లాడుతున్నారు. వాళ్ళ త్యాగం వృధా కాకూడదు. 1969 నుంచి 91, 93, 96 మళ్ళీ జనసభ ఏర్పాటు, ఈ క్రమంలో ఎంతోమంది చనిపోయారు తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం వచ్చి. సో ఈసారి కనుక తెలంగాణ ఉద్యమాన్ని మనం కాపాడుకునే ప్రయత్నంగా ఒక వాచ్‌డాగ్ లాగా మనం ఉండాలి. ఒక కాపలా లెక్క ఉండాలి. వాళ్ళందరికీ మనం ప్రొటెక్టర్‌గా మనం ఉండాలి అనే ఒక ఆలోచనతోని మాకు ఆలోచన వచ్చింది. సో అప్పటికి అందరితోని కొంచెం చర్చలు మొదలుపెట్టాం. అల్లనాథ్ సార్ గారిని, మిగతా ఎడిటర్స్‌ని, మన రామకృష్ణ గారు, వేణుగోపాల్ గారు, ఇంకా చాలామంది మాకు ఎవరెవరు కలిసి వస్తారు అంటే కొందరు సమైక్య భావజాలంతో ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు. ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడుతో దగ్గరున్న కొందరు జర్నలిస్ట్ పెద్దలు ఉన్నారు. ఇప్పుడు చాలామంది పెద్దలు అప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నారు. సో వాళ్ళని మేము టచ్ చేయలేము. ఎందుకంటే చంద్రబాబుకు నాయకత్వాన్ని వాళ్ళు బలపరుస్తున్నారు కనుక మేము వాళ్ళను టచ్ చేయకుండా మేము మాట్లాడితే చాలామంది పెద్దలు అంగీకరించారు. సరే చేస్తే బాగుంటుంది, కానీ మీతో అవుతుందా, మళ్ళీ మీరంతా చిన్నపిల్లలు, మీకు ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా? నేను అప్పటికే ఈనాడులో మానేసి తర్వాత నేను విజేతకు వచ్చి విజేత నుంచి కూడా వేరే నేను ఇన్కేబుల్లో పనిచేస్తున్నాను. ఇన్కేబుల్ నుంచి జెమినీ అట్లా వస్తున్న టైంలో మంచి పొజిషన్లో ఇప్పుడిప్పుడే మీకు అవకాశాలు వస్తున్నాయి. శ్రీశైలం కూడా మా టీంలో చేరిండు, వెంకటరాజు కూడా మా టీంలో చేరిండు, శశికాంత్ కూడా ఆంధ్రజ్యోతిలో చేరిండు. సో మీకు ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయి, మీకు ఇబ్బంది అవుతుంది అని చాలామంది చెప్పినా కూడా ఏం కాదు, మేము ఉద్యోగం చేసుకుంటూ తెలంగాణ కోసం మాకు ఏం చేయాలో అది చేసుకుంటాం తప్పించి ఉద్యోగాన్ని ఎక్కడ విస్మరించామనే ఒకే దాంతో మేము ముందు పోయినాం. ఉద్యోగాల్ని కాపాడుకుంటూ ఆఫీస్లో ఉద్యోగం చేసుకుంటూ మా పని మేము చేసుకుంటాం, తెలంగాణ కోసం మేము మాట్లాడతాం, అది మా హక్కు అని మేము చాలా కఠినంగా మా నిర్ణయం తీసుకొని ముందుకు పోయినాం 4-5 మంది మేము. సో అది చాలామంది మమ్మల్ని అప్రిషియేట్ చేశారు, మంచి పని చేస్తున్నారు కానీ అని చెప్పి. సో అప్పుడు అట్లా పెట్టిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పెట్టినాం మేము ప్రెస్ క్లబ్లో May 31, 2021. ఒక బుక్ కూడా తీసినాం 2001 అదే పెట్టినాం. May 31, 2001 May 31 అని బుక్ టైటిల్ అదే పెట్టినాం. ఇక దానికి ఏం పేరు పెట్టకుండా చాలామంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితి ఉన్నది అనే ఒక అన్ని మొత్తం తెలంగాణ ఒక ముఖ చిత్రం వచ్చే విధంగా పుస్తకాన్ని తీసుకొచ్చినాం. తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ప్రజల జీవన విధానం ఎట్లుంది, రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది, తెలంగాణలో హక్కుల ఉల్లంఘన ఎట్లా జరుగుతున్నది అనేది చాలా అద్భుతంగా ఒక పుస్తకం తీసుకొచ్చినాం. సో బాగా చాలామంది వచ్చారు తెలంగాణ నుంచి, అన్ని జిల్లాల నుంచి వచ్చారు. అప్పుడు ప్రెస్ క్లబ్లో పెట్టాం. ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూ ఆఫీస్ అది. సో వాళ్ళు అప్పటికి మాకు ఇవ్వడానికి నిరాకరించారు, కానీ మేము అప్పటికే బుక్ చేసినాం. సో మేము చెప్పినాం, అంటే ఘర్షణ ఏం జరగలేదు అక్కడ, కానీ వాళ్ళు మొదట్లో అయితే పెట్టుకోవడానికి ఎట్లా వస్తారో చూసుకుంటాం, అదేంటే ఎట్లా పెట్టుకునియారో మేము కూడా చూసుకుంటామని చెప్పి మేము గట్టిగా మాట్లాడేసరికి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. సో మేము విజయవంతంగా మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఇక అన్ని జిల్లాల్లో మేము విస్తరించినాం. అన్ని జిల్లాలకు కూడా, అంటే మేము మొదటి చెప్తున్నాం, మేము యూనియన్ కాదు, తెలంగాణ ఉద్యమానికి జర్నలిస్టులు అండగా ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది ఎట్లా ఉంటాము ఏంది అనేది మేము వివిధ రకాలుగా మేము ఉండి చూపించినాం కనుక మేము అదే దాంతో మేము అన్ని జిల్లాల్లో శాఖలు ఏర్పాటు చేసుకున్నాం, అన్ని జిల్లాలకు కన్వీనర్లు ఏర్పాటు చేసుకున్నాం. సో అట్లా మేము ముందు తీసుకుపోయి ఒక పటిష్టంగా ఒక నిర్మాణం అయితే 2002 వరకు పూర్తి స్థాయి నిర్మాణం చేసుకోగలిగాం. ఇప్పుడు టీజేఎఫ్ ఏర్పడ్డ నాటికి చాలా భయంకరమైన వాతావరణం ఉంది రాష్ట్రంలో. నేను కూడా ప్రత్యక్ష సాక్షిని అందులో. దాదాపు రాష్ట్రంలో తెలంగాణ గురించి మాట్లాడితేనే కాల్చి చంపే పరిస్థితి ఉన్న స్థితిలో మీరు టీజేఎఫ్ పెట్టి జర్నలిస్ట్ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది? అంత ఈజీగా వచ్చారా? మీరు చాలా ఇబ్బందులు పడ్డారు? అంటే మీరు అన్నట్టు చాలామంది ఫస్ట్లో మమ్మల్ని ఎవరో భయపెట్టించారో, ఇట్లయితుందేమో అట్లయితుందేమో అని అన్నారో, మేము పోయిన తర్వాత అసలు వాళ్ళు ఆనందానికి అవధులు లేవు. మేము అప్పుడు ప్రధానంగా ఏంది వార్తాపత్రిక, వార్తా పేపరు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి. అంటే ఈనాడు దగ్గరికి పోయే సాహసం చేస్తున్నాం కాదు, ఎందుకంటే ఈనాడులో ఎవరు పోయి కలిసినా కూడా ఉద్యోగం పోతారు నెక్స్ట్ డే. సో అట్లా కాకుండా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటే, దక్కన్ క్రానికల్, హిందూ దగ్గర. సో ఇట్లాంటి పేపర్ ఆఫీస్లోకి పోయి మన వాళ్ళందరూ టైం బయటకు వచ్చేవాళ్ళు. ఫస్ట్ ఆఫీస్ పోయిన తర్వాత 7:30, 8కు అట్లా క్యాంటీన్కి వస్తుంటే మేము క్యాంటీన్లో పోయి రోజుకు ఒక ఆఫీస్లో పోయి కూర్చుంటుంటే, నేను, రమేష్, శ్రీశైలం
ముగ్గురు వాడపోయి వాళ్ళ క్యాంటీన్లో కూర్చుంటుండేవి. కూర్చొని మాకు బయట పరిచయం అవుతారు కదా, అంటే కవరేజ్ పోయినప్పుడు బీట్లో ఎక్కడ పరిచయం అవుతారు, వాళ్ళని కలవడానికి కానీ పోతుండేవి. పోయినప్పుడు వాళ్ళు మాట్లాడుతుండ్రు, వాళ్ళతో పోయి ఒక 15 నిమిషాలు మాట్లాడి మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుందాం ఫోరం తరపున అంటే, మొదట్లో వాళ్ళకు చెయ్యాలనే కోరిక ఉన్నప్పటికీ కూడా ఇది సాధ్యమవుతుందా, ఆఫీసే తెలిస్తే ఏమవుతుందో అని ఒక ఆందోళనలో చాలామంది ఉన్నారు. దాన్ని వెలిబుచ్చారు. కానీ ఏంటంటే వాళ్ళు చాలామంది దాంట్లో మనకేంటంటే దీంట్లో చేద్దామనే లోపల ఉన్నా కూడా బయటికి మాట్లాడలేకపోయారు. 2 మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత చాలామంది ఓపెన్గా వచ్చారు. మమ్మల్ని పిలవరా మీటింగ్కి, మేము కూడా వస్తాం కదా అనే స్థాయి దాకా పోయింది. సో వాళ్ళందరినీ మొబిలైజ్ చేయగలిగినాం. ఎట్లా అంటే ఒకరు బహిరంగ చేసేవాళ్ళు బహిరంగంగా చేయొచ్చు. బహిరంగంగా మీన్స్ ఏం యాక్టివిటీ ఏమో రోజు ఉద్యమాలు ఉన్నాయి, ధర్నాలు ఉన్నాయి కదా. అప్పుడు అంటే మనం అప్పుడప్పుడే మనము దాన్ని నిర్మించుకుంటున్నాం కనుక మేము కూడా కొంచెం అగ్రెసివ్గా యాక్టివిటీలో పోలేము. ఫస్ట్ నిర్మాణం చేసుకోవాలి, నిర్మాణం చేసుకున్నాక ఏం చేద్దామని చూసుకున్నాం. సో అప్పుడు మేము రాలేమంటే, సరే మీరు రాలేరు, తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని రాయండి మీరు. తెలంగాణకు ఏ రకంగా అన్యాయం జరుగుతుందో మీరు రాయండి. ఎందుకంటే అప్పుడు ఇన్న పుస్తకం తీసుకొచ్చాడు, చాలా అద్భుతమైన పుస్తకం తీసుకొచ్చాడు. ఆ పుస్తకం కూడా మేము కట్టుకుంటుండే. ఇగో తెలంగాణకి ఇట్లా అన్యాయం, తెలంగాణ స్టడీ ఫోరం నుంచి ఇన్న పుస్తకం తీసుకొస్తే ఇగో ఇట్లా అన్యాయం జరుగుతుంది మన తెలంగాణకు. మనము కొన్ని 100 పుస్తకాలు మేమే కొనుక్కున్నాం ఇన్నాడు దగ్గర, కొనలేదు పాపం, దాన్ని ఇచ్చాడు మాకు ఇన్నాన. సో అవన్నీ కూడా మేము దాన్ని బాగా ప్రచారం తీసుకొచ్చాం. ఇట్లా ఈ రకంగా మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఇట్టే కనుక మన రాష్ట్రం రాకపోయి ఉంటే తెలంగాణ సంపద మొత్తం కూడా ఇంకా దోపిడీకి గురవుతుంది. మనం ఇంకా తెలంగాణ ప్రజా జీవన విధానం ఇంకా అస్తవ్యస్తం అవుతుంది అని ఇట్లా వివిధ రకాలుగా మేము వాళ్ళని మోటివేట్ చేస్తుంటే చాలామంది అట్రాక్ట్ అయ్యారు. అందరూ కూడా కింది స్థాయి వచ్చిన వాళ్ళు కూడా జిల్లా అధ్యక్షుల దాకా పనిచేసుకోగలిగారు. సో అట్లా ముందట్లో భయపడ్డారు రావడానికి. ఎందుకంటే ఆ యాజమాన్యాలు కూడా సీమాంధ్ర యాజమాన్యాలు, ఎడిటర్స్ వాళ్ళే, బ్యూరో చీఫ్లు వాళ్ళే, అందరూ వాళ్ళే. తెలంగాణ వాళ్ళు ఇప్పుడు వచ్చారు కానీ అప్పుడెవరు లేరు కదా. సో వాళ్ళు కొందరేమో తిడుతురు, ఇంకొందరు ఏమనకపోదురు. కొందరు డెమోక్రాట్గా ఉంటుంది, కొందరేమో తెలంగాణ జాతర కూడా మాట్లాడుతానే అంటారు. మిగతా వాళ్ళేమో నాకు డ్యూటీ చేస్తున్నా నాకేందన్నట్లు ఇంకా కొందరు స్పేర్ చేస్తుంది. సో ఆ రకంగా మాతో చాలామంది కలిసి వచ్చారు దాంట్లో. టీజేఎఫ్ ఏర్పాటు జరిగిన కొంతకాలం దాకా ఇది నక్సలైట్లు వెనుకుండి నడిపిస్తున్నారు, వాళ్ళే ఏర్పాటు చేశారని ఒక ప్రచారం జరిగింది. దీంట్లో పోలీసులు మా చుట్టూ బాగా తిరిగినారు. ఇది నక్సలైట్లు పీపుల్స్ పార్టీ పెట్టించిన సంస్థ అని చెప్పి మా మీద బాగా నిఘా పెట్టినారు. చాలామంది కూడా పోలీస్ ఆఫీసర్ అడిగారు, మీరు ఎందుకు పెడుతుర్రు, మీకు ధైర్యం ఏంది, అన్ని సంఘాలన్నీ పోతున్నప్పుడు ఎట్లా పెడతారు మీరు, మీకు ధైర్యం ఏంది, ఎవరు పెట్టుకున్నారు అంటే, మేము తెలంగాణ కోసం పెట్టుకున్నాం, మాకంతా దీని ధైర్యమే ఉంటుందని చెప్పి మేము గట్టిగా చెప్పినాం. కానీ ఒకటి ఏంటంటే అప్పుడు కూడా చెప్పినాం చాలామంది మాతో కలిసి పనిచేసే జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు కూడా మాతో అడిగారు, మీరందరూ పలానా సంఘంలో పనిచేసారు ఇంతకుముందు, మీ వెనకాల వాళ్ళు ఉన్నారు, మీ వెనకాల పీపుల్స్ వారు ఉన్నది అని చెప్పి చాలామంది మాకు అన్నారు. కానీ మేము చెప్పినాం దానికి ఎటువంటి సంబంధం లేదు. మాకుంటే ఐడియాలజీ మాకు ఉండొచ్చు, మాకుంటే వ్యక్తిగత రాజకీయాలు ఉండొచ్చు, కానీ ఈ ఫోరము 1,00,000 ప్రకటన ఇది మేము రాసుకున్నాం. మేము జర్నలిస్ట్ ఫోరం ఎట్లుండాలో రాసుకున్నాం. ఇది 1,00,000 ప్రకటన. దీంట్లో ఏమన్నా నక్సలైట్ల ఎజెండా ఉన్నదా, తెలంగాణ ఎజెండా ఉందా అని మేము వాళ్ళకి బాగా క్లియర్గా చెప్పినాం. ఎందుకంటే నక్సలైట్లను వ్యతిరేకించే వాళ్ళు మాతో మాట్లాడే సీనియర్ జర్నలిస్ట్ కూడా కొంచెం సమాజంలో మంచి పేరున్నా కూడా నక్సలైట్ల పట్ల వ్యతిరేక భావజాలం ఉన్న వాళ్ళు. మేము చెప్పినాం వాళ్ళతో మాట్లాడి, మా ఎజెండా ఇది తెలంగాణ ఎజెండా, నక్సలైట్ ఎజెండా కాదు. తెలంగాణలో తెలంగాణ నీళ్ళు తెలంగాణ దక్కాలి, తెలంగాణ వనరులు, తెలంగాణ బొగ్గు తెలంగాణకు ఉపయోగపడాలి, తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణకు ఉపయోగపడాలి. ఇదే చెప్తున్నాం తప్పించి వేరే విషయం గురించి మేము మాట్లాడతలేదు. మీరు అందరూ వస్తే మనం మాట్లాడుతుంటే వాళ్ళు కన్విన్స్ అయ్యారు. సో వాళ్ళందరినీ కూడా మేము డాక్టర్ అంబటి సురేంద్రరాజు గారు తను కూడా కన్విన్స్ అయ్యారు, కరెక్టే ఉంది. ఇంకా మన కాసా ప్రతాప్ రెడ్డి సార్, ఇంకా చాలామంది, మన దుర్గం రవీందర్, తన పుస్తకం తీయడంలో దుర్గం రవీందర్ కూడా మనకు వచ్చిన చాలా పేర్లు గుర్తొస్తలేవు, దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఏమనుకోద్దు. ఎందుకంటే చాలామంది ఇంకా ఉన్నారు, ఇట్లా చాలా రకాలుగా పనిచేసిన వాళ్ళు మనకు ఉన్నారు. సో వీళ్ళందరినీ కన్విన్స్ చేసి అందరూ తీసుకొచ్చినాం. సో అది నడిచింది, అది చివరి వరకు అట్లా వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఇండిపెండెంట్గా ఒక సంస్థ నడవడం అనేది చాలా అరుదు. ఇండిపెండెంట్గా అందరికీ ఏమనుమానం ఉంటుంది, ఈ సంస్థ వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి,
ఎట్లా నడిపిస్తున్నారు వీళ్ళు, ఇండిపెండెంట్ నడిపిస్తున్నారంటే ఓహో పలానా వాళ్ళు ఉన్నారు అనే ఒక అపవాదు కానీ పోలీసు నిఘా కానీ ఉంటుంది కనుక మా మీద అందరూ అట్లే అనుకున్నారు. కానీ ఓన్లీ తెలంగాణ రావాలనే ఏకైక లక్ష్యమే తెలంగాణ జర్నలిస్టుల ఫోరంను ఇండిపెండెంట్గా నడిపించేది. ఒకప్పుడు మీరు అన్నట్టు మీరు నక్సల్ సపోర్ట్ అన్నారా, మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు December 9 కట్టిన తర్వాత సేమ్ ఇదే TJFను టీఆర్ఎస్ సంఘం అని చెప్పన్నారు మిగతా వాళ్ళు. అంటే అప్పుడు టీఆర్ఎస్ మూవ్మెంట్ను లీడ్ చేసే పరిస్థితి పోయింది కనుక మేము కూడా కలిసి నడిచినాం. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఎంపీలు పొన్నం ప్రభాకరు, మధు యాష్కి, అట్లాగే వివేకరు, గుత్తా సుఖేందరు, రాజయ్య, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారు కనుక మేము వీళ్ళందరూ కేశవరావు గారు వీళ్ళందరినీ మేము మాకు బాగా ఎంకరేజ్ చేస్తుండే, మేము వాళ్ళతో కలిసి పోతుండే. సో వాళ్ళు కూడా కొంచెం కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు మీరంతా టీఆర్ఎస్ లీడ్ చేస్తారు, టీఆర్ఎస్ నుంచే పోతున్నారు, మీరు కేసీఆర్ మీకు ఫండింగ్ ఇస్తుండు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో మేము ఇండిపెండెంట్గా ఉంటాం కనుక ప్రతి ఒక్కరు ఇటువంటి అంటారు. మరి టీఆర్ఎస్లు కూడా మీరు వేరే వాళ్ళని చెప్పి టీఆర్ఎస్లు అంటారు. సో అటువంటి ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా 2014 వరకు చాలా అద్భుతంగా TJFను నడిపించగలిగాం. 2001 నుంచి 2014 దాకా ప్రధానంగా 2001కి ముందు ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలు జరిగి ఉండొచ్చు, కానీ 2001 నుంచి 14 దాకా ప్రధానంగా 2006-7 తర్వాత మరింత ముమ్మరంగా TJF కార్యక్రమాలు జరిగాయి. అసలు టోటల్ కార్యక్రమాలు మొత్తం గుర్తున్న మేరకి కార్యక్రమాలు ఏం జరిగాయి అనేది ప్రధానం కాకుండా దాని వెనకాతల నేపథ్యం ఏంటి. ఉదాహరణకి నాకు గుర్తున్నంత వరకు మాక్ అసెంబ్లీ జరిగింది. మాక్ అసెంబ్లీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసెంబ్లీ చాలా నిరంకుశత్వంగా అసెంబ్లీలో ఏమేమి మాట్లాడినవని, తెలంగాణ గురించి మాట్లాడినవని పొజిషన్లో మాక్ అసెంబ్లీ అదే ఎమ్మెల్యేలతో పెట్టాల్సి వచ్చింది. అట్లే ఫ్లోర్లో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఫ్లోర్లో ఎవరెవరు ఏమేం చేయాలని ఎమ్మెల్యేలతో అప్పుడు కూడా మన TJF ఒక అసెంబ్లీ పెట్టింది. ఈ విధంగా మొత్తం. అలాగే ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్టు ఉద్యమం వెనకబట్టు పట్టినప్పుడల్లా ఒక కార్యక్రమం తీసుకున్నాం. అటువంటి వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా? చాలా సందర్భాల్లో, ఎందుకంటే మన TJF చరిత్రలో నిలిచిపోయే అనేక సంఘటనలు తెలంగాణ చరిత్రలో నిలుపుతాయి. ఎందుకంటే ఇది మేమే చేసినాము, ఇది వీళ్ళే చేసిండ్రు అని బహిరంగంగా ఎవరు చెప్పకపోవచ్చు, కానీ ఇంకా ఏంటంటే చెప్పే సంఘటనలు, బహిరంగంగా చెప్పే సంఘటనలు కొన్నైనా బహిరంగంగా చెప్పుకోని వ్యవహారాలు ఇంకా చాలా చేస్తాం. సో అవన్నీ కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు మరి 25 years సందర్భంగా మనందరం కూర్చొని తప్పకుండా అవన్నీ మనం రాసుకోవచ్చు. అంటే ఇవన్నీ మీరు అన్నట్టు చాలా కీలకమైన సందర్భాలు. ఏంటంటే 2004 ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో CMPలో పెట్టింది. CMPలో పెట్టినట్టు అంటే కామన్ మినిమం ప్రోగ్రాంలో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని పెట్టింది. ఇచ్చినట్లు వాళ్ళు దాన్ని ఆ నిర్ణయం తీసుకోవాలి. కానీ తీసుకోకపోవడంతో TRS మంత్రులు రాజీనామా చేశారు. సో మంత్రులు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ కొంచెం హీట్ జనరేట్ అయింది తెలంగాణలో. ప్లస్ అదే టైంలో తెలంగాణలో ఒక ఎన్కౌంటర్ జరిగింది, చాలా పెద్ద ఎన్కౌంటర్. మళ్ళీ ఎన్కౌంటర్లు మొదలైనవి, చర్చలు విఫలమైనవి, మళ్ళీ హింస మొదలైంది అనేది ఒకటి బాగా మొదలైంది. సో ఈ సందర్భంలో కూడా రియాజ్ ఎన్కౌంటర్ అట్లాగే తెలంగాణలో TRS ఎమ్మెల్యేలు రాజీనామా చేసిపోయినప్పుడు రియాజ్ ఎన్కౌంటర్ అయింది. మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు. సో ఇది మళ్ళీ ఒక నాంది పలికింది, అది మూమెంట్ రావడానికి మళ్ళీ అది నాంది పలికింది. సో ఆ తర్వాత వీళ్ళు కేసీఆర్ కూడా రాజీనామా చేశాడు. ఇంకా కేసీఆర్ కూడా తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తే మన బహుశా 7 అనుకుంటా, 7లో రాజీనామా చేస్తే అప్పుడు ఇంకా మళ్ళీ ఏంది, ఇప్పుడు కేసీఆర్ గారు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఏంది, అప్పుడు వైఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, ఇది తెలంగాణకు రిఫరెండం అన్నారు. కాంగ్రెస్ ఓడిపోతే తెలంగాణకు రిఫరెండం అన్నారు. అంటే తెలంగాణ రిఫరెండం అంటే కేసీఆర్ గారు ఓడిపోతే తెలంగాణకు వాదం పోయినట్టేనా అనే దాంతో మళ్ళీ అప్పుడు కూడా అందరం కేసీఆర్ గారికి సపోర్ట్ చేసినాం. అక్కడ ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా, అంటే బహిరంగంగా జర్నలిస్టుల ఫోరం తరఫున మనం ప్రచారం చేయకపోయినా కూడా అందరు జర్నలిస్టులు కూడా కేసీఆర్ గారు గెలవాలని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో బాగా పనిచేశారు. సో అప్పుడు కేసీఆర్ గారు బాగా ఇది చేసుకున్నారు. సరే మళ్ళీ ఇక అన్ని కలిసి ఉద్యమాలు చేస్తున్నాయి. కొంచెం స్తబ్దత నెలకొన్నది. కొంచెం మళ్ళీ ఒక మీటింగ్ పెట్టించినాం. సో అప్పటి నుంచి తర్వాత
8, 9 వచ్చేసరికి బాగా బాగా ఎందుకంటే అది ఒక రాజకీయంగానే స్తబ్దగా అయిపోయింది. నీకు తెలంగాణ మూవ్‌మెంట్ లేకుండా టీఆర్ఎస్‌ను చీల్చడం వైఎస్ వచ్చినప్పుడు అక్కడ కూడా కొంచెం రాజకీయ స్తబ్దత ఉండడం, అప్పుడప్పుడు టీఆర్ఎస్ మీటింగ్లు పెట్టడం, ఇవన్నీ కొంచెం మళ్ళా మనమే ఇన్వాల్వ్ అయ్యి కొంచెం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు ఇది చేయడం, మనం మీటింగ్లు పెట్టి మిగతా జిల్లాలు పెట్టి తెలంగాణ గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకుంటలేదని చెప్పి టీజేఎఫ్ మీటింగ్లు పెట్టి వాళ్ళని నిలదీయడం, టీఆర్ఎస్ వాళ్ళని పిలుచుకుపోవడం. సో ఇట్లా అందరినీ కలిసి మళ్ళీ ఒక ఐక్య కార్యాచరణ వచ్చే దిశగా ప్రయత్నం చేయడం జరిగింది. అంటే అన్ని పార్టీలు తెలంగాణ కోసం అన్ని పార్టీలు ఐక్యం కావాలి, తెలంగాణలో ఉన్న నాయకత్వం కూడా తెలంగాణ కోసం కలవాల్సిన అవసరం ఉందనేది చాలా సందర్భాల్లో కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక డిసెంబర్ 9 తర్వాత చాలా పీక్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనందరం కూడా కేసీఆర్ గారు దీక్షకు పోయే ముందు ఒకసారి ఫోరం నాయకులతో మాట్లాడాలని పిలిచింది కేసీఆర్ గారు దీక్షకు పోయే ముందు రోజు నవంబర్ 28 ఆర్ 27 తెలంగాణ భవన్లో మనందరం లంచ్ పిలిచి తను చెప్పి నేను ఇట్లా అనుకుంటున్నాను, తెలంగాణ కోసం నా ప్రాణం పోయినా సరే నేను దీక్ష చేస్తాను, మీరు జర్నలిస్టుగా మీరు కూడా ఉద్యమాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్పి మనకు కూడా చెప్పి మీ ఫోరమే తెలంగాణను రక్షించగలుగుతుంది, తెలంగాణకు మీరే రక్షణ కవచంగా ఉంటారు, అందుకే మిమ్మల్ని పిలిచినాను, ఫోరం యాక్టివ్గా మీరు మాకు కూడా తెలంగాణ ఉద్యమాలకు తోడుగా ఉండండి, మేము కూడా సిన్సియర్గా ఉంటాను. ఎందుకంటే మనం అప్పుడు బాగా అనుమానిస్తుండే కదా కేసీఆర్ గారు ఆ ఉద్యమం చేస్తాడు వెనక్కి వస్తాడు, ఉద్యమం చేస్తాడు వెనక్కి వస్తాడు అని అప్పటికి కొంచెం అనుమానిస్తుండే. సో మనందరూ చెప్పిన తర్వాత చెప్పి అందరిని పెట్టి బయట మనం అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కూడా చెప్పిండు, ఇప్పుడే నేను పోతున్నాను దీక్షకు పోతున్నా, నా సచ్చుడో తెలంగాణ వచ్చుడో రెండో జరగాలి, ఏదో కూడా జరగాలి అని చెప్పి తను కరీంనగర్ పోయి అక్కడ దీక్ష చేసి ఆ తర్వాత పరిణామాలు అందరు తెలిసిందే. మళ్ళా ఓయిలో పిల్లలు ఓయి చేసి ఏర్పడ్డది, ఓయి పిల్లలు కూడా దీక్షలో కూర్చున్నారు. దీక్షలో కూర్చున్న తర్వాత ఓయు వాళ్ళతో కూడా మనం ఏంటంటే ఉన్నాం. ఓయిలో విద్యార్థులు వాళ్ళు ధర్నాలు చేస్తుంటే, వాళ్ళు దీక్షలు చేస్తుంటే పోలీసులు వాళ్ళ తీవ్రమైన విపరీతమైన అణచివేత చేశారు. మనమే దగ్గరుండి పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడి వాళ్ళది లేకుండా ఎవరెవరైతే ఆ పేపర్ వాళ్ళు ఉన్నారో, ఎవరెవరు ఛానల్స్ వాళ్ళు ఉన్నారో, కొన్ని ఛానల్స్ పేపర్లు అసలు కవరేజ్ చేసే పరిస్థితుల్లో లేకుండే అక్కడ పోయి ఉంటుంది కానీ కవరేజ్ చేయకూడదు. ఎందుకంటే అప్పుడు రోషయ్య ముఖ్యమంత్రి అసలు తెలంగాణ ఈ మూవ్మెంట్ను కవర్ చేయొద్దు, ఓయి విద్యార్థులు కవర్ చేయొద్దు అని ఆంక్షలు పెట్టాడు. ఓయిలోకి ఎవరెవరు రిపోర్టర్ పోవాలి, ఎక్కడ పోవాలనే ఆంక్షలు కూడా పోలీసుల నుంచి మేనేజ్మెంట్లకు పోతుండే. అయినప్పటికీ కూడా మనం చాలామంది ఆ రిపోర్టర్స్ని ఆర్గనైజ్ చేసుకున్నాం. అది కూడా మనం ఫోరంగానే, అంటే బ్యానర్ పెట్టాక కాదు, అన్ని పేపర్లు ఛానల్లో ఉన్న రిపోర్ట్స్ అందరితో మనం మాట్లాడి ఇట్లా చేద్దాం, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి మాట్లాడి ఆ ఛానళ్ళల్లో వచ్చేటట్టు మేము అందరం చూసుకున్నాం. సో దాన్ని ఎక్కువ టెలికాస్ట్ చేయగలిగారు. దాన్ని బయట ప్రపంచం టెలికాస్ట్ చేయగలిగారంటే కూడా దాని వెనకాల విద్యార్థుల త్యాగం ఉంది. సో మనం కూడా అందరితో కలిసి మాట్లాడడం కూడా దాంట్లో ఉంది. ఇంకా చెప్పాలంటే ఏంటంటే ఓ ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తలేరు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అన్న అలాంటి ఛానళ్ళు టెలికాస్ట్ చేస్తలేరు, ఎట్లా చేస్తలేరు, ఏం చేయాలి మేము అన్నారు. అంటే ఏం చేయగలుగుతామని అడిగి మనం కూడా ఏం చేయగలుగుతామన్నాము. అంటే వాళ్ళు అన్నారు, అన్న ఓ గంట టైం ఇస్తున్నాం, మా వార్త ఇస్తారా, లేదనుకుంటే మీ ఛానల్లో ఓబీలు కాలబెడతాము. ఓయి పిల్లలు అన్నారు. వచ్చి నాకే చెప్పారు. నేను అందరు పిలిచి చెప్పిన, మరి ఏది మన పరిస్థితి ఇట్లయితే, అంటే ఇప్పుడు మనం వాళ్ళ పట్ల అనుకూలంగా ఉన్నాము, వార్తలు వస్తలేవు. అప్పుడు అందరం మేనేజ్మెంట్ ఫోన్ చేసినాం, ఇది పరిస్థితి, ఇక్కడ నుంచి ఓబీలు కలని పరిస్థితి లేదు, కాలబెడతారు, ఓబీ వ్యాన్లను తగలబెడతారు అని తెలిసినప్పుడు మాత్రమే ఛానళ్లలో వార్తలు ప్రసారమైనాయి. అప్పటిదాకా తక్కువైనాయి. నాకు తెలిసి అప్పుడు ఒక జీటీవీ ఒకటే ఉందనుకుంటా, జీటీవీ శైలేష్ గారు, జీటీవీ కదా, జీటీవీ బహుశా రాజ్ న్యూస్ కొద్ది లేట్గా వచ్చినట్టు అట్లా. సో ఇవి మిగతా ఛానల్స్ అన్ని కూడా బాగా ఇది. సో అట్లా బెదిరిస్తే ఓయి పిల్లలు
వచ్చి బెదిరిస్తే తప్పించి ఛానల్ టెలికాస్ట్ చేసే పరిస్థితి లేదు. సో అట్లా మన జర్నలిస్ట్ అందరం కూడా అట్లా విద్యార్థులకు కొంచెం అండగా వాళ్ళతో పాటు అన్నదమ్ముల్లాగా మిగలడం వల్ల వాళ్ళకు ధైర్యం వచ్చింది. సో వాళ్ళు ఇంకా బాగా వాళ్ళు ఉద్యమం చేయగలరు. సో ఇదంతా తెలిసిన తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇదంతా తెలిసిన తర్వాత అక్కడ పోలీసులకు ఏమర్థమైందంటే, ఈ జర్నలిస్టులను ఓయి నుంచి పంపిస్తే మొత్తం విద్యార్థులు కాల్ చేయొచ్చు అనేది ఒక స్ట్రాటజీ చేసుకున్నారు. స్టార్ట్ చేసుకొని మేము కవరేజ్ చేస్తుంటే రాత్రి మా మీద వచ్చి దాడి చేసి ప్రయత్నం చేశారు. రాత్రి మేము లైవ్ ఇస్తుంటే అక్కడేమో ఉమెన్స్ కాలేజ్లో లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఇంకో దగ్గర ఈ పిల్లలు ఎక్కడ కొడుతున్నారు, ఇంకా అసలు కనపడచ్చు ఫైరింగ్, అసలు బీభత్సంగా వాతావరణం ఉన్నారు. వచ్చి నాకు తెలిసి ఫిబ్రవరి 10th అనుకుంటా, 2010 ఫిబ్రవరి 10th అనుకుంటా. అసలు బీభత్సమైన పరిస్థితి 2011 అది 14 ఫిబ్రవరి 14 అసలు బీభత్సమైన వాతావరణం సృష్టించారు. రోజు మేము లైవ్ చేస్తుంటే కూడా మా మీదకి అప్పుడు ఆఫీసర్స్ వచ్చారు. వచ్చి మా మీద పడితే నేను లోగో తీసి ఆయన మీద కొట్టేసి నేను పోయి ఆర్ట్స్ కాలేజ్ పైన డోర్స్ పెట్టుకుంటే డోర్స్ కూడా వచ్చి తన్నారు. చాలా మంది రిపోర్టర్స్, ఏబిఎన్ నర్సింగ్ కానీ ఇంకా చాలా మంది, నాకు పేర్లు ఒక్కరు కాదు, ఏబిఎన్, జీటీవీలో ఉన్న వాళ్ళు, సాక్షి టీవీలో ఉన్న వాళ్ళు, TV9లో ఉన్న వాళ్ళు, మిగతా అన్ని ఛానల్స్ కేబుల్ పేపర్లో పనిచేసేవాళ్ళు, ఫోటోగ్రాఫర్స్ అందరం కలిసిపోయి మా డోర్స్ దొరుకుతుంటే డోర్స్కి అర్థంగా టేబుల్ పెట్టేసి బోల్ట్ పెట్టేసి మేము టాప్ లెవెల్లో పోయి ఆర్ట్స్ కాలేజ్ పైన దాక్కున్నాం. అప్పుడు పోయి నేను డీజీపీకి ఫోన్ చేసినాను. ఏం సార్ ఏంది, మేము బతకాలనా బతకొద్దా ఏంది, మేము కవరేజ్కి వచ్చినాము, మమ్మల్ని ఇట్లా మీ పోలీసు వెంటాడుతున్నారు అని చెప్పంటే, మాకు తెలియదు మీరు ఎందుకు పోయిన అడిగి ఎవరు పిలిచారు, అర్ధరాత్రి పూట మీకేం పని అంటే, మేము మా డ్యూటీ మేము చేసుకుంటున్నాము, అర్ధరాత్రి పూట అయింది అపరాత్రి అయింది, ఇక్కడ మీరు ఫైరింగ్ చేస్తుంది మేము కవర్ చేసుకోవద్దా, మేము కవర్ చేసుకుంటే మీ వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే, సరే నేను మాట్లాడతాను అన్నాడు. తర్వాత సబిత మేడం అప్పుడు హోమ్ మినిస్టర్ ఆమెకు ఫోన్ చేసినాం, వేరే దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది, ఇట్లా అమ్మాయిల్ని కొడుతున్నారు, ఫైరింగ్ అవుతుంది ఉమెన్స్ కాలేజ్ వైపు, మమ్మల్ని పోలీస్తలేరు, పోతుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు, ఇది ఎక్కడ అన్యాయము, మీరు కూడా ఉమెన్గా మీరు ఇన్వాల్వ్ కావాలంటే ఆమె పాపం అప్పుడు బాగా రెస్పాండ్ అయ్యి అప్పటికి ఫోన్ చేసినట్టు కొంచెం తగ్గిరు. లేకపోతే అసలు మా పైకి వచ్చి మమ్మల్ని అసలు మరి పై నుంచి ఎత్తేస్తారా ఏం చేస్తారో తెలియదు, కానీ ఇక వాళ్ళు మాత్రం పైకి రాకుండా కొంచెం రిస్ట్రైన్ అయ్యారు. కానీ బయట ఉన్న చాలామంది వెహికల్ను తలగబెట్టిర్రు, కనబడ్డ వెహికల్ని తలగబెట్టిర్రు, చాలామంది పాపం ఫోటోగ్రాఫర్స్ వెహికల్స్, జర్నలిస్టుల బైక్స్ అన్ని తలిపోయినాయి. చాలామంది మనోళ్లకు తెల్లారి చూస్తే అసలు బాగా వానలు దెబ్బలు, 4-5 మందికి మంచి గాయాలైనాయి. సో ఇట్లా అక్కడ పోయి ఉద్యమంలో కూడా వాళ్ళతో పాటు మనం కూడా ఉండి కొంచెం కవర్ చేసుకోగలం. సో ఇదంతా చేయడానికి కూడా మనకు ప్రోత్సాహం, దాంట్లో టీజేఎఫ్ బ్యానర్ ఉందా టీజేఎఫ్ ఉందా అని కాదు, అంటే మనం చేయాలి, మనం తెలంగాణ కోసం చేయాలనే ఒక పట్టుదలను టీజేఎఫ్ జర్నలిస్టులలో కలిగించింది. చాలామంది టీజేఎఫ్ సభ్యులు వచ్చి మీటింగ్లు వచ్చి ఉపన్యాసాలు ఇవ్వకపోవచ్చు, బ్యానర్లు కనపడకపోవచ్చు, కానీ మన కోసం ఓ సంస్థ తరపున ఓ సంస్థ ఉంది పోవాలనే ఒక ధైర్యాన్ని టీజేఎఫ్ కల్పించింది అనేది నేను అనుకుంటున్నాను. సో ఇటువంటి అనేకమైన సంఘటనలు టీజేఎఫ్ ఉన్నది. ఇంకా మీరు చెప్పిన మాకు అసెంబ్లీ అవన్నీ నీకు చెప్తారు, అవి వేరే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవి ప్రధానంగా ఏంటంటే, ఆ తర్వాత డిసెంబర్ 9 ప్రకటన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చాలా సంధికాలం ఉండే తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీ వాళ్ళకు కోఆర్డినేషన్ లేదు. కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతున్నా కూడా కాంగ్రెస్ ఎంపీలు విడిగా మాట్లాడుతున్నారు, బీజేపీలు విడిగా మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు విడిగా మాట్లాడుతున్నారు, ఎవరికి వారే ఉద్యమం లెక్క మాట్లాడుతున్నారు. ఇంకోవైపు గద్దరన్న, ప్రజాఫ్రంట్, ఐక్యకార్యాచరణ కమిటీ వీళ్ళు వైపు పనిచేస్తున్నారు. సో ఏ సంఘం ఆ సంఘంగా మీటింగ్ పెట్టుకుంటూ జిల్లాలో బాగా పనిచేసుకుంటారు. మళ్ళీ మనం ఏం చేసాం జర్నలిస్టులు అంటే, వీళ్ళందరినీ ఒకే దగ్గర కలిపితే బాగుంటుంది అనేది ఒక ఆలోచనతో అన్ని పార్టీలతో అప్పటికి మీటింగ్ పెట్టాం. నాకు తెలిసి ఈ మీటింగ్ పెట్టేప్పటికి జేఏసీ కూడా లేదనుకుంటా, నాకు తెలిసి ఇది అప్పటికి జేఏసీ లేదు. ఇంకా మేము మీటింగ్ పెట్టేప్పటికి కూడా జేఏసీ ఎగ్జిస్టెన్స్ లో ఉందో లేదు. ఆర్టీసీ కళ్యాణ మండపం అక్కడ అందరినీ అప్పుడు మధుయాస్కి ఎంపీ 2009 తర్వాతనే అన్ని పార్టీలు చేసి ఉన్నా కూడా ఆ పని మనమే చేస్తాం. అప్పుడు శ్రీనివాసరెడ్డి టీడీపీ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి ఫస్ట్ పిలిచినాం. ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెట్టి అందరినీ పిలిచాం. అంతే, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళను తెలంగాణ వాళ్ళని మీటింగ్ పిలవాలి,
కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ వాళ్ళని మీటింగ్ పిలవాలి, బీజేపీలో ఉన్న తెలంగాణ వాళ్ళని మీటింగ్ పిలవాలి, కాంగ్రెస్ అన్ని పిలవాలి, అన్ని పార్టీలు. నాకు మావోయిస్టు, పీపుల్స్ వారు, జనశక్తి ఏది లేదు, తెలంగాణకు ఎవరు సపోర్ట్ చేస్తారో అందరూ కలిసి ఒక మీటింగ్ పిలవాలని ఒక ఆలోచన జరిగింది. అంటే చాలా మంది అన్నారు అట్టే పిలుస్తారు మీరు అందరినీ అంటే మాదే ఉంది, మేము జర్నలిస్టులము, మేము ఒక ఆయన అన్నాడు ఆ పార్టీలో వస్తే మేము రాము, ఈ పార్టీలో వస్తే మేము రాము అన్నారు. అంటే ఏ పార్టీ వస్తే మీకు ఎందుకంటే మీరు తెలంగాణకు రావాలని మాట్లాడుతున్నా లేదా, మీకు సిన్సియారిటీ ఉందా లేదా, మీకు తెలంగాణ పట్ల సిన్సియారిటీ ఉంటే, తెలంగాణ రావాలనే కోరిక మీకు ఉంటే మీరు మీటింగ్ రావాల్సిందే మీ పార్టీ తరఫున. టీడీపీలో మా చంద్రబాబు తిరుగుతాడు అంటే పోచారం గారి దగ్గర పోయినాం, సార్ మీరు ఏం మాట్లాడతారో మీరు మాట్లాడండి, తెలంగాణ పట్ల నీకు ప్రేమ లేదా, మీరేం మాట్లాడతారో మీరు మాట్లాడండి, మా చంద్రబాబు ఒప్పిస్తానని చెప్పండి, మా చంద్రబాబుకి ఇష్టం లేదని చెప్పండి, లేకపోతే మా పార్టీకి ఇష్టం లేదని చెప్పండి, ఏదో ఒకటి మీరైతే మీరు రావాలంటే పోచారం గారు వచ్చారు, కేకే, కేసీఆర్, మధుయాష్కి అందరూ అన్ని పార్టీలు వచ్చారు, విద్యాసాగర్ గారు, గద్దరు గద్దరికే పెద్ద మనిషి అయిపోయినాడా, గద్దరే పెద్ద మనిషి అయిపోయింది ఇక్కడ. సో అందరు వచ్చారు, అందరూ బాగా మాట్లాడిన తర్వాత ఇక ఆ క్రౌడ్ చూసి దాదాపు 2-3 వేల మంది జర్నలిస్ట్ వచ్చారు, పక్క జర్నలిస్టే. ఆ క్రౌడ్ చూసిన తర్వాత, నాయకులు చూసిన తర్వాత ఇక పోచారం శ్రీనివాస్ రాజీనామా నేను తీసుకున్నాను. నేను ఈ ఫోరం వేదిక తరపున నేను వచ్చిన తర్వాత నేను నా టీడీపీ పార్టీకి శాసనసభ్యత్వాన్ని రాజీనామా చేసి నేను తెలంగాణ కోసం కొట్లాడతా అని చెప్పి అది మన జర్నలిస్టుల ఫోరం చేసిన కృషి. అది అంటే తెలంగాణకు బూస్టింగ్. తెలుగుదేశం పార్టీ సమైక్య రాష్ట్రంగానే ఉండాలి అని చెప్పి బాగా వాదిస్తున్న, కేంద్రంలో లాబింగ్ చేస్తున్న చంద్రబాబు నాయుడుకు అది పెద్ద మానసికంగా అన్ని రకాలుగా నష్టం అది. సో తెలంగాణ మూవ్మెంట్కు నైతికంగా బలం. సో అటువంటి ప్రయత్నాన్ని టీజేపీ చేసింది. సేమ్ అక్కడే కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఉప్పు నిప్పులా ఉన్నారు. కేసీఆర్ గారు అంటే కాంగ్రెస్ వాళ్ళు బాగా ఫైరింగ్లో ఉండరు, చాలా మాకు పడదని చెప్పి. కానీ కేసీఆర్ గారు మీటింగ్కి వచ్చారు, సభ మధ్యలో ఆపేసి బయట హాల్ ఉంది, బాగా మీకు గుర్తులేదు, ఒక హాల్ ఉంటే వీళ్ళందరూ లోపల కూర్చోబెట్టి చర్చలు పెట్టినాం, గద్దరు పంపించి మీరు కలిసి పనిచేయాలి, కలిసి తెలంగాణ కోసం పనిచేయాలి. టీడీపీ నుంచి ఒక రాజీనామా చేసిండు, ఇట్లా వస్తుంటే మీ మధ్య ఐక్యత లేకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళందరినీ కలిసి మళ్ళీ అదే వేదిక మీద తీసుకెళ్ళి అందరు చేతులు ఎప్పించి మేము ఐక్యంగా రేపు వచ్చి తెలంగాణ గురించి కొట్లాడతామని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ఇదొక సంఘటన. అంటే తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతుండే అప్పటికే. సో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల్లో తెలంగాణ వస్తుందని ఒక ఆశను రేకెత్తించింది. సో మనం కూడా ఒక స్టెప్ తీసుకుపోయి అది ప్రయత్నం చేసినామని మనకు అనిపించింది. సో తెలంగాణలో అన్ని పార్టీలు కూడా మంచి కోఆపరేషన్ చేసే కనుక మనం బాగా చేసినాం. మీరు అన్నట్టు ఇంకా మాక్ అసెంబ్లీ అప్పుడు తెలంగాణకు ఒక్క పైసా అయ్యాను అని చెప్పి రైతు నాయందర్ను గారిని ఉద్దేశించి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. అప్పుడు అందరికి బాగా ఇదైంది, మనం కూడా ఏదో చేయాలి ఏమో వాడ అసెంబ్లీ ఉంది, మన అసెంబ్లీ పెడదాము, మన ఎమ్మెల్యేతో మన అసెంబ్లీ పెడదామని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు మనమే తెలంగాణ అందరు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడి అందరు ఫుల్ కలిసి మనం ఒక అసెంబ్లీ పోటీ అక్కడ అసెంబ్లీ నడుస్తుంది, ఇక్కడ పోటీ అసెంబ్లీ మనం పెడదాము అని చెప్పి మా ఆలోచన చేస్తే వాళ్ళు కూడా కొంచెం విచిత్రం ఆశ్చర్యపోయారు. ఇది ఎట్లా సాధ్యమైంది సార్, వాడు అసెంబ్లీ ఏం తీర్మానం చేస్తాడో, ఇది తెలంగాణ అసెంబ్లీ, ఈ అసెంబ్లీలో కూడా తీర్మానం చేద్దాం, తెలంగాణ రావాలని తీర్మానం చేద్దామని చెప్పి దాని గురించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిందండి. అప్పటి వరకు రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ కాలే. రేవంత్ రెడ్డి కూడా పోయి రేవంత్ రెడ్డి కలిసి రేవంత్ రెడ్డితో మాట్లాడి మేము మా పూచారం ఎత్తుకపోయారు, మీరు మళ్ళీ నన్ను కూడా చేద్దాం అనుకుంటారా అని ఆయన కూడా కొంచెం మాట్లాడితే, మీరు తెలంగాణలో పుట్టిన కనుక తెలంగాణ కోసం రావాల్సిందే అంటే ఆయన అప్పుడు సానుకూలంగా మాట్లాడి అన్ని పార్టీలలో వచ్చారు. టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ. అప్పుడు జయప్రకాష్ నారాయణ ఉండే, ఆయన ఒక్కరిని పిలవద్దు అనుకున్నాం, ఎందుకంటే ఆయన సమైక్యవాది, కుక్కడపల్లి ఎమ్మెల్యే అయినా ఆయన సమైక్యవాది కనుక ఆయన పిల్లలు. సో అద్భుతంగా జరిగింది. అప్పుడు సీనియర్ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డిని అప్పుడు స్పీకర్ అయిపోయినాం మేము. స్పీకర్ అయిపెట్టి తెలంగాణకు ఎట్లా న్యాయం జరుగుతుందో ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళు సేమ్ అసెంబ్లీలో మాట్లాడినట్టే వీళ్ళు మాట్లాడారు. ఇట్లా జరిగింది, ఇట్లా చేసిండ్రు, అట్లా న్యాయం జరిగింది, వనాలు దూసుకుపోతున్నారు, గోదావరి నీళ్ళు మళ్లించారు, కృష్ణా నీళ్ళు మళ్లించారు, అసలు అన్ని విషయాల్ని కేశవ తీర్మానం చేసి పంపిస్తాం. ఇది తెలంగాణ మాక్ అసెంబ్లీ తీర్మానం, తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అని ఒక తీర్మానం చేస్తాం. అట్లా అదో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, ఇది మాక్ అసెంబ్లీ ఏంది, ఇట్లా చేయడం ఏంది అనేది. సో ఇట్లా అన్ని
అన్ని కూడా టీజీఎఫ్ ఆలోచనతో టీజీఎఫ్ చొరవతోని ఇవన్నీ చేసినాం. సో అందుకే టీజీఎఫ్ చరిత్ర చాలా గొప్పదే. ఇప్పుడు 20 సంవత్సరాలు జరుగుతున్నందుకు ఏంటంటే 10 సో ఇవన్నీ రికార్డ్ అయి ఉండాలి కదా, రికార్డ్ అయి ఉండాలి కనుకనే చేస్తున్న మంచి మంచి ప్రయత్నమే అనిపిస్తుంది కనుక ఇంకా సక్సెస్ కావాలంటే ఉద్యమ సమయంలో ఇంకో విచిత్రమైన పరిస్థితి కూడా ఉండేది. ఎలాగైతే పార్టీల్లో ఒకే పార్టీలో 2 వర్గాలు, తెలంగాణ ఉద్యమం మొత్తం ఒక ఏపీ, సేమ్ అదే విధంగా డెస్క్ అంతా మెజారిటీ డెస్క్ ఏపీ, ఆంధ్ర సమైక్యాంధ్రవాదులు, రిపోర్టర్లు మొత్తం తెలంగాణ వాదులు. చాలా బీభత్సమైన ఘర్షణ జరిగే వాతావరణం ఉండేది. ఎందుకు 2009 తర్వాత 2009 2010-11 తర్వాత మొత్తం విడిపోయారు తెలంగాణ నాన్ తెలంగాణ. ప్రతి ఛానల్ ప్రతి పేపర్లో, ఎందుకంటే తెలంగాణ రావాలనే కసి ప్రతి ఒక్క జర్నలిస్ట్లో వచ్చింది. సో అదే నీకు టీజేఎఫ్కు నీకు బలం. ప్రతి జర్నలిస్టు కూడా మనతో ఉన్నాడు, ప్రతి తెలంగాణ వాళ్ళు కూడా కావాలని కోరుకుంటున్నారు అనే దాంట్లో దాన్ని నడిపించడం. ఎందుకంటే అప్పటికే మనకు బాగా భావజాలం పోయింది. మనము కొట్టాడుకుంటా, ఇప్పుడు నేను కూడా మంచి ఛానల్ పనిచేస్తున్నా. మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా వర్కింగ్ జర్నలిస్టులే, ఎవరు ఖాళీ కూర్చున్న వాళ్ళు కాదు. నారాయణ సార్ ఆంధ్రజ్యోతిలో ఎడిటరు, నేను ఛానల్లో కూడా నేను కూడా బ్యూరో చీఫ్గా ఉన్నాను. సో మా లీడ్ చేసే వాళ్ళు అందరం కూడా మంచి పొజిషన్లో ఉన్నాం. సో కాంగ్రెస్ బీట్లో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ అసలు నీకు 2010 నుంచి 14 దాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలంటే వాళ్ళకు వణుకు పుడుతుండే వాళ్ళకు. ఎందుకంటే బీట్లో ఉన్న జర్నలిస్టులు అందరూ తెలంగాణ గురించి అడుగుతారు. ఏమైంది తెలంగాణ ఏమైంది అని అడుగుతారు వాళ్ళకి. అదే క్వశ్చన్, ఏం జరిగింది దాని మీద మీ స్టాండ్ అయింది. వాళ్ళ దగ్గర ఆత్మహత్య చేసుకున్నారు, మీ ఎత్తులో బాధ్యత వహిస్తారు. సో మంత్రులు ఎక్కడ పోతే ఎక్కడ, మంత్రులు క్యాబినెట్ మీటింగ్ అయితే మేము పోతుంటాం. మేము పోయి మీ మంత్రులు మీరు ఏం చేస్తారు, ఒకసారి రాష్ట్ర స్థావరాల్లో పెట్టుకున్నారు మీటింగ్. ఎన్ని రాష్ట్ర స్థావరాలు పెట్టుకుంటారు మీరు మీటింగు? తెలంగాణ ఉపసంఘం అంటారు. ఉపసంఘం ఏం చేస్తారు? జానారెడ్డి గారిని, సుదర్శన్ రెడ్డి గారిని, పొన్నాల లక్ష్మయ్యను, వీళ్ళందరూ కమిటీ మీటింగ్ పెట్టి వాళ్ళ దగ్గర పోయినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇంకా కాలయాపన ఏంది, ఎన్ని రోజులు చేస్తారు అని. సో ఇట్లా బీట్లో ఉన్న రిపోర్టర్స్, టీడీపీ బీట్లో ఉన్నవాళ్ళు, బీజేపీ బీట్లో ఉన్నవాళ్ళు, క్రైమ్ బీట్లో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ బీట్లో ఉన్నవాళ్ళు, అన్ని రాజకీయ పార్టీల బీట్లో ఉన్న ప్రతి రిపోర్టర్ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి బాగా సపోర్ట్ చేసింది. కావాలనే దాంట్లో అంటే నువ్వు ఫోరంతో వాళ్ళకు సంబంధం ఉన్నా లేకున్నా, నేను కొందరితో మాట్లాడుతుండొచ్చు, అందరితో నేను కొందరితో మాట్లాడుతుండొచ్చు బీట్లో ఉన్నవాళ్ళు. కానీ బీటోళ్ళందరూ కూడా పలానా కావాలంటే పలానా, మేము కూడా పోయినాం సార్ గాంధీ భవన్ కిరణ్ కుమార్ మాట్లాడుతుంటే వరంగల్లో మన మిత్రుల మీద దాడి జరిగినప్పుడు నేను పోయి నిలబడ్డాం. చెప్తాడున్నా కిరణ్ కుమార్ రెడ్డికి ఫేస్ టు ఫేస్ బొత్స కిరణ్ కుమార్ రెడ్డితో గొడవ చేసినాం పోయి. ఇక తర్వాత వాళ్ళు ఇది చేశారు గాంధీ భవన్లో 100 మంది జర్నలిస్టులు తీసుకుపోయి. సో ఇటువంటి అనేక సంఘటనల్ని మనం ప్రత్యక్షంగా కూడా టీజేఎఫ్ జిల్లాల్లో కూడా ఇట్లాంటి చాలా సంఘటనలు. కిరణ్ కుమార్ రెడ్డి వరంగల్ వెళ్ళినప్పుడు అసలు ఒక్కళ్ళని కూడా చెప్పులు కూడా తొడుక్కోకుండా వెళ్ళినప్పుడు జర్నలిస్టులు చేసింది. అసలు కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ అలా చేయలే పరిస్థితిలో మనం రాయనిగూడెం అనుకుంటా, బహుశా రాయనిగూడెం మన జర్నలిస్ట్ అందరూ పోయి కిరణ్ కుమార్కు రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నంలో అసలు తీవ్రమైన లాడ్షారింగ్ జరిగింది. అప్పుడు గొడవైంది. అక్కడ కూడా చాలా మంది రిపోర్టర్స్ మీద నిర్బంధం పెట్టారు. ఇట్లా వరంగల్ కావచ్చు, నీకు మెదక్ జిల్లా కావచ్చు, నల్గొండ, ఖమ్మం, నీకు మహబూబ్ నగర్, ఎక్కడ చూసినా కూడా అన్ని ఒక యుద్ధ క్షేత్రాలకనే ఉండే పరిస్థితి. ఎక్కడ జర్నలిస్ట్ ఎక్కడ పలానా అంటే మనం పోవాలి, మన యూనిట్ పోవాలి, జర్నలిస్టులు పోవాలి, జర్నలిస్టుల ఫోరం తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇది మీరు ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు, మేము ఆ తెలంగాణ ఎప్పుడు ఇస్తారో చెప్పండి. అదే ఎజెండా. ఇక అందుకే జిల్లాలకు పోవడానికి కూడా జంకిరు కాంగ్రెస్ మంత్రులు 2-3 సంవత్సరాలు. అటువంటి ఒక పరిస్థితి అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉండే. సో అందరు కూడా తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఏదైతే నేను ఇంతకుముందు హైదరాబాద్ కేంద్రంగా ఎన్ని జరిగినాయో ఇంతకంటే ఎక్కువ కూడా నీకు జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కూడా చాలా మంది జర్నలిస్టులు చేశారు. ఎక్కడికక్కడ ఆ మండల నాయకులను మోటివేట్ చేయడం, అక్కడ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడల్లా వాళ్ళతో మాట్లాడడం, మీరు కూడా మీ పార్టీ అధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పడం. సో ఈ మోటివేషన్ అంతటిని కింది స్థాయి దాకా తీసుకుపోగలిగిందంటే అది ఒక జర్నలిస్ట్ ఫోరంతోనే సాధ్యమైంది. దాన్ని సక్సెస్ఫుల్గానే చేసామనే మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకో సంఘటన మాక్ అసెంబ్లీ. సో ఇవన్నీ ఉద్యమంలో జరిగినాయి. ఇవన్నీ ఉద్యమంలో జరిగి అన్ని రకాలుగా ఫేస్ చేసినది. కానీ మీరు అడిగింది ఒకటి ఫ్లోర్ మేనేజ్మెంట్ అనేది. ఇది బయట చాలా మందికి తెలియదు ఏం జరిగింది అనేది. రేపు అసెంబ్లీకి బిల్లు రావాలి. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది.
నిర్ణయం తీసుకొని బిల్లును ఇక్కడికి పంపాలనే ప్రయత్నం చేశారు. అంటే ఫస్ట్ ఏంటంటే తెలంగాణ ఇస్తున్నట్టు బిల్లు ఇక్కడ వస్తే ఈ బిల్లును ఇక్కడ ఆమోదింపజేసి మళ్ళీ సెంట్రల్కి పంపాలి. అది ప్రాసెస్. సో దానికోసం సెపరేట్ అసెంబ్లీని పెట్టాలని చెప్పి నిర్ణయం చేశారు. సెపరేట్ అసెంబ్లీ నిర్ణయిస్తే సీమాంధ్రులు అందరూ ఒక మీటింగ్ పెట్టుకోరు. బిల్లును ఎట్లయినా టేబుల్ కానివ్వద్దు. ఇక టెక్నికల్ విషయం ఏంటంటే టేబుల్ బిల్లు ప్రవేశపెడితే చాలు, నువ్వు ఆమోదమైన వ్యతిరేకమైన అయిపోయినట్టే లెక్క, పార్లమెంట్కి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ కుట్ర ఏంటంటే అసలు బిల్లును టేబుల్ చేయనీయొద్దు, బిల్లును టేబుల్ మీద పెట్టద్దు అనేది వాళ్ళు కుట్ర చేశారు. రాజగోపాల్ ఆధ్వర్యంలో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ఇది పెట్టేసరికి మనకు కూడా ఒక ఆలోచన వచ్చింది. మరి ఎవరు చెప్తుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చే టైం కూడా వాళ్ళు మళ్ళా ఇదే పరిస్థితి, బీజేపీ వాళ్ళు కూడా కలిసే పరిస్థితి లేదు. సో వీళ్ళందరూ ఏంటంటే మళ్ళీ మనమే చొరవ తీసుకున్నాం. టీడీపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరినీ. టీడీపీ నుంచి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాడు ఆ మీటింగ్కి. కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదర రాజనరసింహ గారు, ఇంకా బహుశా జానారెడ్డి గారు, ఇద్దరు ముగ్గురు వచ్చారు. టీఆర్ఎస్ నుంచి ఈటల, అట్లా హరీష్ రావు, కేటీఆర్, వీళ్ళు పద్మనాభరావు, వీళ్ళు కొందరు వచ్చారు. బీజేపీ నుంచి కూడా కొందరు వచ్చారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు కూడా బహుశా, వీళ్ళు వచ్చారు. వీళ్ళందరికీ ఒకటే చెప్పినాం, రేపు బిల్లు డిన్నర్ కానీ పిలిచినా అది కూడా ఒకసారి మాట్లాడాలి అంటే అందరూ వచ్చారు. మా మాట నారాయణ సార్ ఫోన్ చేస్తే అందరూ వచ్చారు. అందరూ మాట్లాడి రేపు బిల్లు పెట్టబోతుంది, బిల్లును వాళ్ళు టేబుల్ కాకుండా చేసే కుట్ర చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం టేబుల్ కావాలి, టేబుల్ అయ్యేటట్లు మీరందరూ కూడా చొరవ తీసుకోవాలి. బట్టి విక్రమార్క వచ్చారు, అప్పుడు డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క గారు. సో బట్టి విక్రమార్క గారు వీళ్ళందరినీ మేము ఇది చేసిన తర్వాత రేపు ఎట్లా టేబుల్ కావాలంటే వాళ్ళ సిస్టమ్ చెప్పారు, అసెంబ్లీలో ఏం జరుగుతుంది ఎట్లా అని. అప్పుడు సో స్పీకర్ కంటే ఎక్కువ బట్టి స్పీకర్ గారు కూర్చోవాలి. అసలు వీళ్ళందరూ డిసైడ్ అయ్యారు, అది బట్టి విక్రమార్క గారు చైర్లో కూర్చుంటారు. ఎందుకంటే నువ్వు సీమాంధ్ర స్పీకర్కి ఇచ్చినామనుకో, దాన్ని పెట్టాడు కదా, ఇబ్బంది అవుతుంది. సో బట్టి గారు మీరు చైర్లో కూర్చోవాలి. మీరు చైర్లో కూర్చోవడానికి ఏం ఉపాయం చేస్తారో మీ పార్టీతో మాట్లాడుకొని మీరు చైర్లో కూర్చోవాలి. సో మరి బిల్లు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చేస్తే మనం ఏం చేయాలి అంటే మళ్ళీ మన వాళ్ళు హరీష్ అన్న వీళ్ళందరూ కూడా వీళ్ళకు ఒక కార్యాచరణ మీరు పెట్టండి చాలు, మేము ఏం చేయాలన్నా మేము చూసుకుంటామని హరీష్ అన్న ఈటల రాజేందర్ వీళ్ళు. సో ఇచ్చిన తర్వాత మన టీడీపీ వాళ్ళు మేము కూడా మీకు సపోర్ట్గా వస్తాం. టీడీపీ వాళ్ళు చెప్పినప్పుడు టీడీపీలో ఉన్నా కూడా వీళ్ళు టీడీపీలో అప్పుడు సపోర్ట్ చేసింది. అంటే తప్పని పరిస్థితి వచ్చేసింది. ఎట్లయినా బిల్లు పాస్ అయిపోతుంది. బిల్లు పాస్ అయినా ఏదైనా మన మెజారిటీ లేకుండా నువ్వు వెళ్ళిపోతుంది పార్లమెంట్కి. కానీ టేబుల్ కావాలి అని ఒక గట్టి నిశ్చయంతో వీరందరూ కలిసి వచ్చారు. తెలంగాణలో ఉన్న ఎవరెవరైతే తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అప్పటికి ఉన్నారో అన్ని పార్టీల వాళ్ళు అప్పటికి కలిసి వచ్చారంటే అది టీజేఎఫ్ చొరవతోనే. సో వచ్చిన తర్వాత మీటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే తెల్లారి అసలు ఆ మీటింగ్ కంటే ఎక్కువ బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళు మాట్లాడితే రచన చేసారు, వాళ్ళ మీదకి పేపర్లు సింపేసారు, వర్క్ చేసారు. మొత్తానికి బిల్లును అయితే టేబుల్ మీద చేశారు, బిల్లును ప్రవేశపెట్టారు. సో అట్లా దాంట్లో కూడా మనము కొంచెం క్రియాశీలకంగా పనిచేసినాం. ఇంకా అన్ని రకాలుగా కూడా మిలియన్ మార్చ్ సందర్భంగా కూడా టీజేఎఫ్ చాలా క్రియాశీలక పాత్ర పోషించి మిలియన్ మార్చ్ అసలు ప్రకటించడానికే చాలామంది మీనమేషాలు లెక్క పెడుతున్న సమయంలో మేమైనా చేస్తామని ఆ వివరాలు చెప్పగలుగుతారా? అసలు గుర్తున్నాయా మీకు ఏం జరిగిందో ఆ రోజు? అప్పుడు జేఏసీ ఉంది. జేఏసీ అసలు ఫస్ట్ ఒకసారి మన మీటింగ్లో ఆలోచన వచ్చింది, అది చాలా హైదరాబాద్ పెద్ద ప్రోగ్రాం పెట్టాలి, ఎందుకంటే శబ్దం ఉంది వారం, మళ్ళీ ఏదో కొంచెం ఇది చేసుకోవాలని వస్తే అప్పుడు జేఏసీ వాళ్ళు కూడా చేద్దామనే వాళ్ళు అన్నారు. వాళ్ళు డిసైడ్ చేశారు, అనౌన్స్ చేశారు మిలియన్ మార్చ్ చేద్దామని. సో అప్పటి వరకు మనం కూడా జేఏసీతో కొంచెం బయటనే ఉంటుండే, ఈ పార్ట్ ఆఫ్ జేఏసీ కాదు టీజేఎఫ్. ఎందుకంటే జేఏసీ అనేది పార్టీలు వాళ్ళందరూ ఉన్నారు కనుక మనకు ఎందుకని మేము మొదటి నుంచి కూడా దూరంగానే వండుకుంటూ బయట అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మన పని మనం ఇట్లా సందర్భం వచ్చినప్పుడు మనం ఇన్వాల్వ్ కావాలనే మేము అనుకున్నాం. కనుక వాళ్ళు జరిగింది చచ్చిన భజన అయితే మిలియన్ మార్చ్కు పిలిపించిన తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గారు. సో పొలిటికల్ రీజన్స్ ఏమున్నాయి ఏంటనేది ఆ జేఏసీలో ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ మేమైతే గట్టిగానే అన్ని జిల్లాల్లో చెప్పినాం మిలియన్ మార్చ్ చేయాల్సిందే,
వీళ్ళు విత్డ్రా చేసుకున్నా వాళ్ళు విత్డ్రా చేసుకున్నా వీళ్ళని మాత్రం చేయాల్సిందని చెప్పి మనమైతే అందరికీ బాగా చెప్పి జేఏసీలో కోదనం సార్ కూడా ఆ రోజు మేము అక్కడే ఉన్నాం. నేను బుచ్చన్న హజారి నాన్న సార్ కూడా వచ్చి మీటింగ్లోకి వచ్చినట్టు జనము మీరు వద్దన్నా జనం వస్తారు రేపు అదే చెప్పినాం. మీ మిలియన్ మార్చు మీరు పెట్టకుండా జనం వస్తారు, దయచేసి మీరు వాయిదా వేసుకోవద్దు అని చెప్తే అప్పుడు అందరూ కూడా దాన్ని జేఏసీలు అందరూ కూడా అంగీకారంతో బాగా సపోర్ట్ చేసిండ్రు. సో అది అద్భుతంగా అయింది. దాన్ని కూడా మనం ఎందుకంటే అది ఒక క్రెడిట్ మన టీజీఎఫ్ అని మనం తీసుకోలేము, కానీ అందరు చేస్తున్న దానికి మనవంతు కూడా మనం చేయగలిగాం. కాకపోతే ఏంటంటే మన జర్నలిస్ట్కి ఉన్న వెసులుబాటు ఏంటంటే ఎక్కువ మందిని గ్యాదర్ చేయడానికి, ఎక్కువ సమాచారాన్ని పబ్లిక్లో పంపించడానికి మనకు అది సాధ్యమైంది. ఇంకా తెలంగాణ జర్నలిస్ట్ ఏంటంటే ఇంకా చాలా సపోజ్ అనుకున్నాము, ఇది సకల జర్నలిస్ట్ సమ్మె ఉన్నది. సకల జర్నలిస్ట్ సమ్మె ఒక సందర్భంలో నాకు దేవిప్రసాద్ అన్న ఫోన్ చేశాడు. ఏందా మీరు సమ్మె చేయమన్నారు మమ్మల్ని, మేము సమ్మె చేస్తుంటే మీ పేపర్లో వార్తలు వస్తలేవు, మీ టీవీలో వార్తలు వస్తలేవు. ఏంది అప్పుడు వాళ్ళేమి సమ్మె చేస్తారు, మన పేపర్ అన్నా మరి ఏం చేస్తామన్నా అన్ని వాళ్ళ పేపర్లు వాళ్ళ ఛానళ్ళు ఏం చేస్తామంటే మరి ఎట్లా ఏం చేస్తాం. సో అప్పుడు కూడా మళ్ళీ అందరితో మాట్లాడి అందరిని ఇచ్చేసి ఏదో ఒత్తిడి తీసుకొచ్చినాం. ఇక మేనేజ్మెంట్ మీద ఎట్లా ఒత్తిడి తేవాలి అనేది మేము వాళ్ళకు చెప్పడం, వాళ్ళు వివిధ రకాలుగా ఏదో మాట్లాడటమో ధర్నా చేయడమో. మా ఆఫీసులో వచ్చి ధర్నా చేసాను, నేను టీవీలో పనిచేసి మా ఆఫీసులో ధర్నా చేసాను. మా ఆఫీస్ అంతా నువ్వే చేపించినావు అని అంటారు. అది నాకేం తెలుసా, నేను టీవీ ముందే ధర్నా చేసారు, నువ్వే చేయించినావు, అందరు నీకు క్లోజ్గా ఉంటారు టీవీ. సో ఇవన్నీ వాళ్ళు బ్యాన్ చేయించినావు జేయిస్తోని అని అంటే వాళ్ళు తీసుకుంటే నేను ఎట్లా అంటారా నేను. సో ఇట్లా ఉద్యమంలో చాలా రకాలుగా ఎవరెవరో దారిలో లేరో వాళ్ళందరినీ దారి తీసుకొచ్చే ప్రయత్నంలో అంతర్గతంగా అయితే బాగానే చేసినాం. దానిలో సక్సెస్ అయింది. సాగరహారం అప్పుడు కూడా అసలు చాలా నిర్బంధం ఇంకెక్కువ. సాగరహారం అప్పుడు కూడా ఫోరం అందరం కలిసి అక్కడే ఉండి బాగా వచ్చిన వాళ్ళందరికీ కూడా అప్పుడు కొంచెం మిలియన్ మార్చ్ కంటే ఎక్కువ లేదు, కానీ కొంచెం దాన్ని రాత్రిపూట కంటిన్యూ చేద్దామనేది, మళ్ళీ కంటిన్యూ చేద్దామని కొందరు, వద్దని కొందరు. సో ఇట్లయినా కూడా ఎందుకంటే వేరే ప్రాంతం నుంచి వచ్చిన కనుక వద్దనేది నిర్ణయం తీసుకున్నారు. సో ఈ రెండు కూడా బాగా తెలంగాణ. ఢిల్లీకి కూడా వెళ్ళారు ఒక 1000 మంది జర్నలిస్టులు. ఈ సందర్భం కూడా మన చర్చలో మళ్ళీ మిస్ అయిపోయినట్లు. ఢిల్లీ అనేది చాలా పెద్ద ఇది. మనం ఏంటంటే ఇన్ని పార్టీలు చేసినా కూడా అసలు జాతీయ మీడియా సరిగా పట్టించుకుంటలేదు, ప్లస్ కేంద్రం కూడా పట్టించుకుంటలేదు అని చెప్పి మేము ఏంటంటే ఒకసారి మనం కూడా జర్నలిస్టులు కూడా తెలంగాణను కోరుకుంటున్నారు అనేది జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అనుకున్నాం. అలానే సార్ మనం అందరం అనుకుని ఢిల్లీకి పోదామని ఒక ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే తెలంగాణ గురించి ఇస్తాని ప్రకటన వెనక్కి పోయింది, మళ్ళా ఇంకా నిర్ణయం తీసుకోలేరు. సో బిల్లు పెట్టడానికి ఇవన్నీ కారణాలు. దాంట్లో మనం కూడా ఒకటి లాయర్లు పోయారు, తెలంగాణ లాయర్లు కూడా ఉన్నారు, తెలంగాణ జర్నలిస్టులు కూడా మరి ఢిల్లీ పోయి మనం చేద్దామని గద్దరన్న వీళ్ళందరూ సహకారంతో మేము 2 ట్రైన్లు వేసుకొని ఢిల్లీ పోయినాం. దాదాపు 2-3 వేల మంది ఢిల్లీలో దాదాపు అన్ని 2 రోజులు ప్రెస్ మీట్లు, పెద్ద ర్యాలీ పెట్టాం. ఫస్ట్ టైం జంతర్ మంతర్ దగ్గర. అసలు దేశంలో ఉన్న ఎక్కడైనా జర్నలిస్టులు వాళ్ళ సొంత పనులకు, సొంత ప్రయోజనాల కోసం, అంటే జీతాల కోసము, అట్లాగే ప్రయోజనాల కోసమో, ఇంకో చట్టాల కోసమో, రక్షణ హక్కుల కోసమో ధర్నాలు చేసే పరిస్థితి ఉండే. కానీ జర్నలిస్టులు ఒక ప్రాంత కాజ్ కోసం, ఒక రాష్ట్రం కావాలని చెప్పి, మా రాష్ట్రానికి అంత అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక జర్నలిస్టులు వచ్చి దేశ నడిగడ్డ మీద ధర్నా చేయడం అనేది ఫస్ట్ టైం అని చాలా పత్రికలు రాసినాయి. సో మన తెలంగాణ ఉద్యమానికి ఉన్న ఆ గొప్పతనం కూడా అది. ఇట్లా తెలంగాణ కోసం జర్నలిస్టు కూడా తెగించారు, వాళ్ళ ఉద్యోగాలు కాదని కూడా ఈడదాకా వచ్చారు అని నిలబడ్డ సందర్భం అది కనుక. ఈ సందర్భంగా అసలు దేశంలో ఇప్పటివరకు ఇందాకే మీరు అన్నట్టు తమ సమస్యల మీద తప్ప సామాజిక సమస్యల మీద, లేదంటే సమాజం కోసం మిగతా ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర జర్నలిస్టులకు పెద్ద లేదు. ప్రత్యేకంగా తెలంగాణలో ఇన్ని వేల మంది జర్నలిస్టులు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు జర్నలిస్టులు, తెలంగాణ రావడం లేదని ఆత్మహత్యలు చేసుకున్నారు, అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఇలా జర్నలిస్టులు ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం సామాజిక పరంగా ఉద్యమించడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే తెలంగాణలో ఉన్న పరిస్థితి ప్లస్ ఏంటంటే ఈ పరిస్థితి ప్రతి రాష్ట్రంలో ఉన్నది.
ప్రతి రాష్ట్రంలో కూడా సామాజిక సమస్యలు అనేది ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర పోరాటాలు అనేది చాలా దాదాపుగా 5-10 రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక రాష్ట్రాల పోరాటాలు వచ్చినాయి. అంటే తెలంగాణలో ఉన్న చైతన్యం అది. తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకు కావచ్చు, తెలంగాణలో ఉన్న జర్నలిస్ట్ నేపథ్యం ఉన్న వ్యక్తులకు కావచ్చు, తెలంగాణలో మనం పెరిగిన వాతావరణం కావచ్చు, తెలంగాణలో ఉన్న మన మీద ఉన్న మన ముందు జరుగుతున్న ఉద్యమాల ప్రభావం కావచ్చు. ఎందుకంటే మనం తెలంగాణలో నీకు నక్సల్బర్ నుంచి శ్రీకాకుళం పోరాటం కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, అప్పటి నుంచి కదా తెలంగాణ సాయుధ పోరాటం నుంచి 1969లో తెలంగాణ ఉద్యమం ఓడిపోయినప్పటి నుంచి ప్రభావం అంతా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. జైత్యాల జైత్రయాత్ర, జైత్యాల జైత్రయాత్ర, ఒకవైపు దొరల మీద తిరుగుబడ్డ సంఘటనలు, ఇవన్నీ మన మీద ఉంటాయి కనుక చైతన్యం ఉంది. తెలంగాణలో చైతన్యం ఉంది కనుక ఈ సక్సెస్ కాగలిగింది. నువ్వు తెలంగాణలో సమాజంలో చైతన్యం లేకపోతే ఇది ఎంత పెద్ద ఉద్యమైనా కూడా నీకు సక్సెస్ కాదు. మనం చూస్తున్నాం కదా, అది మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల కంటే కూడా నీకు ఛత్తీస్గఢ్ రాష్ట్రము అని బుందేల్ఖండ్ వచ్చినాయంటే కూడా అవి పెద్ద ఉద్యమాలు కాదు. అది చాలా షార్ట్ టైంలో అవి కొన్ని వాళ్ళు ఇంకా చేసినా కూడా అది లాభింగ్తో చేసుకోగలిగింది. బీజేపీ వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళని ఇచ్చింది. అదే టైంలో తెలంగాణ ఇవ్వచ్చు, కానీ ఎందుకు ఇవ్వలేదు తెలంగాణని అంటే ఇక్కడ బీజేపీ బలపడదు కనుక తెలంగాణ ఇవ్వలేరు వాళ్ళు. అక్కడ ఛత్తీస్గఢ్లో బుందేల్ఖండ్, ఉత్తరాఖండ్ వాళ్ళకు ప్రయోజనం ఉంది కనుక వాళ్ళు తెలంగాణ ఇచ్చుకున్నారు తొందరగా. ఇక్కడ ఆ పరిస్థితి లేదు వాళ్ళకి కనుక ఇవ్వలేకపోయారు. సో ఇక్కడ కూడా కసి ఇంకా మనకు పెరిగింది. అప్పటికి 3 రాష్ట్రాలు ఇచ్చి వడ రాష్ట్రం ఎందుకు ఇయ్యరు అనే కసి కూడా తెలంగాణ సమాజంలో జర్నలిస్టులో పెరిగిపోయింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న నడిపించే వ్యక్తులు కూడా మనం నడిపించినప్పుడు మనం తీసుకున్నది కూడా ఒకటే చెప్పినాం. మేము జర్నలిస్టుల ఫోరం మేము నడిపిస్తున్నప్పుడు తెలంగాణనే మా ప్రయోజనం. జర్నలిస్టుల హక్కులు కూడా మేము మాట్లాడాం. నువ్వు జీతాల గురించి జీతాల గురించి మనం ఎన్నడూ మాట్లాడలేము. మర్చిపోయారు, మీరు చేసాం అది కూడా కొన్ని తర్వాత కాదు, అది వేరే ఫామ్ లో చేసినాం. అది తెలంగాణ ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ అంటే మనమే కాదు, ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున చేసి ఫోరం ఇట్లా పెట్టాం. ఫోరం అనేది తెలంగాణ ఒక సామాజిక ఇష్యూస్ ఉంటుంది ఇది అన్నట్టు ఒక ప్రయత్నం చేసినాం. కొన్ని సందర్భాల్లో కొట్లాడినాం. ఎందుకంటే ఫోరంలో పనిచేస్తున్న వాళ్ళను ఉద్యోగాలను తీసేసినప్పుడు నిలబడ్డాం, గట్టిగా మాట్లాడినాం, గట్టిగా నిలబడ్డాం. సో అన్నిట్లో మనమే ఉన్నాం. ఏ ఛానళ్ళలో తీసేసినా కూడా మనమే పోయినాం. మళ్ళీ అంటే ఇప్పుడు మనమే ఫోరం అయిపోయినా, మనమే వేరే అయిపోయినా కనుక రెండు కలిపి యాక్టివిటీ చేయనట్టు ఉంటుంది. కానీ దీనికంటే దీన్ని ఇట్లా పెట్టుకొని మేము బాగా పనిచేసినాం కనుకనే అందరు జర్నలిస్టులు కూడా కలిసి వచ్చే ప్రయత్నం జరిగింది. ప్లస్ ఉన్న వాళ్ళకు మనకు ఎవరికి స్వార్థం లేదు, దీని నుంచి ఎవరిని పైసలు అడిగేది లేదు. మనం ఏ జర్నలిస్టులను కూడా ఒక డబ్బు అడగలేము. మీరేమన్నా స్పాన్సర్ చేయండి, మెంబర్షిప్ తీసుకోండి అని చెప్పి మెంబర్షిప్ పైసలు మనం అడిగింది ఏం లేదు కదా. మనం మీటింగ్ పెడుతున్నాం, ఇది కాదు మీరు పార్టిసిపేట్ చేయండి అని చెప్పినాం. సో మనకు దాంట్లో అవినీతి లేదు, దాంట్లో స్వార్థం లేదు, ఇంకా ఏమున్న పరిస్థితి లేదు. సో చాలామంది మనకు హెల్ప్ చేశారు. అట్లా చాలామంది మిత్రులు బయట ఉన్నవాళ్ళు, జర్నలిస్టులలో ఉన్నవాళ్ళు వాళ్ళకు తోచిన విధంగా పలానా దగ్గర మీటింగ్ పెడుతున్నాం, భోజనాలు పెట్టేయండి, వాళ్ళే భోజనాలు పెట్టించారు. మేము కూడా మీటింగ్ పెట్టుకుంటాం, హాల్ చెప్పండి, హాల్ చెప్పారు. ఎవరి దగ్గర నయా పైసలు తీసుకోకుండా ఈ 14 సంవత్సరాల కాలంలో ఒక్కరి దగ్గర పైసలు తీసుకోకుండా మేము మాకు హాల్ కావాలి, భోజనం కావాలి, చాలా ఏమొద్దు, జస్ట్ అంతవరకే ఫోరంని మనం నడిపించుకోగలుగుతాం. ఇక జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు సొంతంగా వాళ్ళు పెట్టుకొని హైదరాబాద్ వచ్చినప్పుడు మనం ఇక పెద్ద ర్యాలీ చేస్తాం. మనం హైదరాబాద్లో అప్పటి వరకు ఇలాంటి ర్యాలీల అనుమతి లేని పరిస్థితి, అనుమతులు లేవు, నిషేధం. గన్ పార్క్ దగ్గర అమరులకు నివాళులు అర్పించి బాగా చెప్తా ఆడికని బయలుదేరాం. పోలీసులు అట్లా వస్తారు, మీరు ఎట్లా చేస్తారు, మేము చేసి తీరుతామన్నాం, మీ నిర్బంధాలు అయినా సరే మేము ఎదుర్కొంటాము, నువ్వేడు మా అమరుల స్తూపానికి రానియకుండా ఎట్లా ఆపుతాం, మీరు అమర స్తూపం మా నివాళులు అర్పించే మా హక్కు అని చెప్పి ఆడదాకా వచ్చి అక్కడ నుంచి రాలిపోయినాం. జర్నలిస్టుల ఫోరం టీం వస్తుందంటే హైదరాబాద్లో పోలీసులు గజగజ ఉంటుంది. అరే వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఏందో అని అట్లా అలర్ట్గా ఉంటుంది. వీళ్ళు యాక్టివిటీ చేస్తాడు. సో అటువంటి ఒక మంచి క్రెడిబిలిటీని కూడా జర్నలిస్టుల ఫోరం నిలబెట్టుకున్నది. అందుకే దాన్ని 14 వరకు జరిగిన, నేను ఇప్పటికీ అది చెప్తాను, చాలామంది 14 వరకే ఎందుకు పెట్టుకోవాలంటే 14 వరకు చేసింది చాలా ఒక అద్భుతమైన పని అది. సో దాన్ని ఆ తర్వాత అయితే మన సందర్భం రాలేదు. మనకు 20 సంవత్సరాలు అయిపోయింది కదా. మీ 14లో 25 అయితే 14లోనే చేస్తుంటే
కానీ 25 రాలేదు. ఒక సందర్భం వచ్చింది కనుక చేసుకుందామని ఆ, అనుకోవడం తప్పలేదని అనుకుంటున్నాను నేను. సో దాన్ని ఇంకా చేసుకోవాలి. ఇంకా జర్నలిస్ట్ ఫోరం నుంచి ఇంకా తెలంగాణ సమాజం ఇంకా చాలా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇంకా ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటే తప్పకుండా మళ్ళీ చేసుకునే అవకాశం కూడా ఉంటుందేమో. చేసేవాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే నేను అప్పటి వరకు ఉన్నాను. నేను ఇప్పుడు పాలిటిక్స్లో పోయినాక నేను దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు టీజీ చేసే దాని గురించి నేను మాట్లాడద్దు. ఎందుకంటే నేను మాట్లాడితే మళ్ళీ దీనికి ఏదో పాలిటిక్స్, నేను ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాం అని కనుక నేను దానికి మాట్లాడలేను. ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే దాన్ని చర్చలు చేసుకొని 100% దాన్ని ముందుకు పోతుంది. ఇప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ మొత్తం ఉద్యమంలో చాలా కీలకమైన రోల్ పోషించింది. ముఖ్యమైన సమయాల్లో చాలా కీలకమైన రోల్ పోషించి చాలా విజయాలు ఉన్నాయి. అలాగే ఓటములు లోపాలు ఏమైనా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? అంటే ఇక ఓటములు లోపాలంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే చాలా అంటే అవి చిన్న చిన్నవి ఉంటాయి. మనకు ఏంటంటే ఆ ఉద్యమం నడిపించినప్పుడు సమస్యలు వస్తాయి. అంటే చిన్న చిన్న సమస్యల గురించి మాట్లాడుతున్నా. ఉదాహరణకు నేను కొన్ని చెప్తా, అవి లోపాలు అనుకోవచ్చు అనుకోకపోవచ్చు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో అనేక స్రవంతులు తెలంగాణ ఉద్యమం నడిచింది. ప్రజాస్వామిక తెలంగాణ అని నడిచింది. సామాజిక తెలంగాణ అని కొంతమంది నడిపారు. భౌగోళిక తెలంగాణ మాత్రమే అని రాజకీయ నాయకులు నడిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మిగతా వాటిని పట్టించుకోకుండా భౌగోళిక తెలంగాణ మాత్రమే పట్టించుకుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భౌగోళిక తెలంగాణ కూడా పూర్తిగా రాలే. 7 మండలాలు వెళ్ళిపోయినాయి. ఈ నేపథ్యంలో మనలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం లోపం ఏముందని భావిస్తున్నారా? అది 100% అది లోపమే అది. ఎందుకంటే అప్పుడు 2-3 సందర్భాల్లో కూడా మన చర్చ జరిగింది. నేను ఇంకా 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 మన చర్చలో రాలేదు. బిల్లు వచ్చినప్పుడు ఈ సందర్భం వచ్చింది. ఎందుకంటే బయట సంఘాలు చాలా మంది అంటే ఈ తెలంగాణ కాదు, భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ రావాలి అనే దాంట్లో మనం కూడా ఏకీభావంతో ఉన్నాం. ఏకీభావంతో ఉన్నప్పటికీ కూడా నీకు సరే వచ్చిన తర్వాత కుట్రాడు సాధించుకోవచ్చు కదా. సరే ఇప్పుడు వాడు ఇవ్వడం సాధ్యం కాదు. వచ్చిన తర్వాత కుట్రాడు సాధించుకోవచ్చు అనే ఒక భావన మనలో ఉండే. సో మనం ఏంది ఫస్ట్ తెలంగాణ రావాలని దాని మీద ఫోకస్ ఎంత చేసినామో బిల్లుల అంశాల పట్ల కూడా అంత ఫోకస్ చేసినాం. నీకు బిల్లు పార్లమెంట్లో పెట్టే బిల్లు డ్రాఫ్ట్ వచ్చింది. డ్రాఫ్ట్ చదివిన తర్వాత ఢిల్లీలో ఉన్నాం. నేను పల్లె రవి మీ ఇద్దరు 2-3 నెలలు ఢిల్లీలో ఉన్నాం. చదివి మాకు నచ్చలేదు. నాన్న సార్తో మాట్లాడి, సార్ బిల్లు అంశాలు బాగలేవు, ఇది మొత్తం స్కెల్టన్ తెలంగాణ, ఇదే ఈ బిల్లు స్కెల్టన్ తెలంగాణ, ఒక శవం తెలంగాణ మనకి ఇస్తున్నారు, ఇది బిల్లు సారాంశం అని చెప్పి మాట్లాడితే మరి ఏం చేద్దామంటే లేదు జయిస్తూ కోదండరాం సార్తో చెప్పాలి, ఈ బిల్లులో మార్పులు చేసేంత వరకు దీన్ని జరగవద్దు అని చెప్పి డిసైడ్ చేసుకొని మేము కోరం సార్ దగ్గర పోయినాం. కోదండరాం సార్ దగ్గర ఎవరు స్వామిగౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళు ఉన్నారు. ఇద్దరం పోయినాం. ఇద్దరు రవి కొంచెం ఇదిగా పడే చాలా ఇదే బిల్లు అది బిల్లు అంటే మేము ఏం సార్ ఇది ఇట్లా కరెక్ట్ కాదు, ఈ బిల్లుల అంశాల పట్ల మీరు మాకు బాగా అభ్యంతరాలు ఉన్నాయి, ఒక స్కెల్టన్ తెలంగాణ తీసుకోబోతున్నాం, నీకు తెలంగాణకి ఏం ప్యాకేజ్ ఇచ్చిండ్రు, తెలంగాణకి ప్యాకేజ్ ఇస్తారా, ఆంధ్ర ప్యాకేజ్ ఇస్తారా, కొత్త రాష్ట్రం మనదా వాళ్ళదా, ఫస్ట్ దీంట్లో స్పష్టంగా లేదు. కొత్త రాష్ట్రం మనది. కొత్త రాష్ట్రం మనదన్నప్పుడు కొత్త రాష్ట్రంలో వనరుల ఏర్పాటు కోసం నీకు సోషలైజ్ చేసుకోవడం కోసం ఏమిచ్చిండ్రు, నీకు గోదావరి నది మీద గోదావరి జలాలు తెలంగాణ వాడుకోవడానికి ఏం ప్యాకేజ్ అనౌన్స్ చేసింది సెంట్రల్, కృష్ణా జలాలు వాడుకోవడానికి ఏం ప్యాకేజ్ చేసింది, కొత్త ఉద్యోగులకు ఎన్ని రోజుల వరకు ఏమైనా వేతనాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా, ఇవన్నీ మీరు మాట్లాడకుండా తెలంగాణ ఇచ్చేస్తున్నాం అంటే ఎట్లయితుంది, ఇది సాధ్యం కాదు. అది మేము గంటసేపు వాదించాము కరెక్ట్గా. మరి ఇప్పుడు ఏం చేస్తాం అంటే అప్పటికే 4 రోజుల ముందు పార్లమెంట్ ప్రవేశపెట్టేది డ్రాఫ్ట్ బయటకు వచ్చి డ్రాఫ్ట్ ఇచ్చారు. లేదు మీరు చెప్పాలి, కేసీఆర్ గారితో చెప్పండి, మీరు ఎవరితో చెప్తారో చెప్పండి అని చెప్పి పోయినాం. మళ్ళీ మధుయాక్షితో పోయినాం. మధుయాక్షి చెప్పినాం ఇట్లా ఉండే ఇవన్నీ ఈ టైం వదిలిపెట్టేసాడు ముందు ఏదో కానివ్వండి అంటే అట్లా కాదు సార్ ఇట్లా మళ్ళీ కుదరనాం సార్ కొంచెం ఇక అది అయ్యేటట్లేదు వదిలిపెట్టాడు, మీరు ఒక కొత్త పంచాయతీ వేయకుండి ఇప్పుడు మళ్ళీ పోతే మళ్ళీ వెనక్కి పోతుంది, మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటారు జనాలు, వచ్చింది పోయిందని. అసలు ప్రకటన వచ్చిన తర్వాతనే అవార్తమత్యలు ఎక్కువైనాయి, ఇబ్బంది జనాలు సైకిల్గా ఫీల్ అవుతున్నారు. ఏదో రాని రాదు, వచ్చిన తర్వాత మళ్ళీ మనమే కొట్టాడుకుందాం, ఏదో తీసుకుందాం తెలంగాణ, మనం కొట్టాడుకుంటాం కదా అంటే కేసీఆర్ గారు అదే చెప్పారు అని చెప్పి వాళ్ళ మేము కూడా సరే అనుకున్నాం.
సో మన ఫైట్ మనం చేసినాం, కానీ దాన్ని పెట్టించకపోవడం అయితే వైఫల్యమే. దాని వైఫల్యం పెట్టించాల్సింది అట్లా. నీకు తెలంగాణ మీరు అన్నట్టు 3 మండలాలు పోయినాయి, 6 మండలాలు పోయినాయి తెలంగాణ, నీకు సీనియర్ ప్రాజెక్ట్ పోయింది. సో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా ఉండుంటే కనుక అడిగి మనం ఎట్లా వచ్చానుకో ఏదో ఒకటి మళ్ళీ ఇప్పుడు చేయకపోతే మళ్ళీ ఓడియాడు తెలంగాణ. ఒక ఫీలింగ్ ఏమొచ్చింది అందట్లో, అన్ని సంఘాల్లో. మనం ఏమన్నా మరి ఏ ఊరుకున్నా మీరు ఊకే ఏదో నిలబెడతారు మీరు అంటే మనం చూసాను పరిచయం వాళ్ళు ఇరిటేషన్ అయ్యే పరిస్థితి వచ్చింది. మీరు ఏదో ఒకటి తీసుకొస్తారు ఊకే అంటే, ఎందుకంటే మనం అంత క్రిటికల్గా ఉంటుండే మీరు ఏది వీళ్ళు చెప్పంగానే అవును అనే పరిస్థితి మనం లేము, ఉండకుంటే మీరు అట్టెట్ అవుతుంది ఇట్లా కాదు కదా ఇట్లా అని మనం క్వశ్చన్ చేస్తుంటే కనుక. సో దాంట్లో కూడా మన ప్రయత్నం ఉన్నది. మన ప్రయత్నం ఉన్నా కూడా మన ప్రయత్నం ఎంత మనం చెప్తాం కదా, మనదేంది జస్ట్ ఊరికే అట్లా టచ్ చేయడం తప్పించి నిర్ణయాత్మక శక్తి కాదు కదా పొలిటికల్గా. సో వాళ్ళు దాన్ని ఏదో అయిపోద్దాం అనుకున్నారు. సో ఆ పరిణామాలు ఇప్పటిదాకా వస్తున్నాయని అనిపించింది నాకు అట్లా. ఇప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం 25 ఏళ్ళు ఇంకా మీరు చెప్పిన వైఫల్యాలు కూడా చాలామంది మిత్రులు టీజీఎఫ్తో కలిసి పనిచేసారు. టీజీఎఫ్తో ఉన్న తర్వాత ఎందుకంటే అప్పటికే యూనియన్స్ ఉన్నాయి. సో ఒక యూనియన్ మన మీద వ్యతిరేకంగా ఉన్నది, ఆంధ్ర యూనియన్ కనుక వాళ్ళకి ఏముంటుంది, దీనికి ఇది రాదు, తెలంగాణ రాష్ట్రం రానే రాదు అనే భావంలో వాళ్ళు ఉన్నారు కనుక. సో దాంట్లో ఉంటే కొందరు మిత్రులు దూరం కావడం అనేది కూడా కొంచెం దాంట్లో మన వైఫల్యం కావచ్చు, లేదా కూడా వాళ్ళ ఆలోచన విధానం కూడా కావచ్చు. సో అట్లా ఇప్పటికైనా సరే వాళ్ళు కూడా పనిచేసారు. మా యూనియన్లో ఉండి కూడా తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రాజేష్ ఉన్నాడు, రాజేష్ ఢిల్లీలో మన కార్యక్రమాలకు మంచి అద్భుతంగా కోఆర్డినేట్ చేసాడు. రాజేష్ బాగా పనిచేశాడు. ఇప్పుడు ఆ యూనియన్లో ఉన్నా సరే మన టీజీఎఫ్ బాగా పనిచేశాడు. రంగాచారి ఉంటాడు మెదకు కరీంనగర్ మనకు రంగాచారి అక్కడ ఉన్నా సరే, కానీ మనకు టీజీఎఫ్ వరకు తెలంగాణ వచ్చేంత వరకు మనకు బాగా పనిచేసారు. సో ఇట్లా చాలామంది మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఒక యూనియన్లోకి తీసుకోలేకపోయినాం. 2 యూనియన్లుగా రావడం అనేది కూడా కొంచెం ఒకటే యూనియన్ ఉంటుందని అనుకున్నాం, కానీ 2 యూనియన్లు రావడంలో కొంచెం జర్నలిస్టులో ఒక చీలిక అనేది కూడా కొంచెం మనం దాన్ని. ఇప్పుడు 25 ఏళ్ల ఈ నెల 31న 25 ఏళ్ళు ప్రారంభంలో అడుగుపెట్టబోతున్న సందర్భంలో సభ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. అలాగే సంవత్సరం అంతా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు. ఏంటి సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? గత చరిత్రని చెప్దాం అనుకుంటున్నారా? భవిష్యత్తులో ఏం చేయాలనేది కూడా ఏమైనా జర్నలిస్టులకు ఏమైనా చెప్పాలని భావిస్తున్నారా? అంటే నేను జర్నలిస్ట్గా లేని, ఇప్పుడు నేను పొలిటీషియన్గా ఉన్నాను కనుక జర్నలిస్ట్ల ఫోరం నేనుగా 14 సంవత్సరాల చరిత్రను నెమరేసం వరకే నాకు హక్కు ఉందని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఎట్లా నడవాలి, ఎవరు నడిపించుకోవాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని నడిపించుకుంటే బాగుంటుంది. దాని గురించి నేను మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను మాట్లాడిన అనుకో అదేదో ఒక రాజకీయ పార్టీ స్పాన్సర్ చేస్తున్నారనే ఒక అపవాదం ఉంటుంది. సో జర్నలిస్ట్లో ఫోరంలో పనిచేసిన మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇంకా అటువంటి అవసరం ఉందని ఫీల్ అయినప్పుడు దాన్ని 100% నడిపించుకుంటే బాగుంటుంది. కానీ ఒక మాట మా కేసీఆర్ గారు చెప్పారు, మేము జర్నలిస్ట్ల ఫోరం తీసేస్తున్నామంటే ఆయన అసలు జర్నలిస్ట్ల ఫోరం ఎందుకు చేసుకుంటున్నాం అన్నాడు. లేదు సార్ మేము యూనియన్ పెడుతున్నాం అన్నాడు. అది యూనియన్కి ఉండనే, యూనియన్కి ఉంటుంది, జర్నలిస్ట్ల ఫోరం ఉండనియండి అన్నాడు. ఇక లేదు సార్ మేము దాన్ని నడిపించాలి, యూనియన్ మేము నడిపించాలి, 2 ఒకటి నాయకత్వం అవుతుంది అంటే, లేదు మీకు తెలియదు, జర్నలిస్ట్ల ఫోరం కంటిన్యూ చేయాలి. జర్నలిస్ట్ల ఫోరం తెలంగాణ పునర్నిర్మాణంలో ఇదే మాట వాడండి సార్ కేసీఆర్ గారు. ఎప్పుడు 2014లో మేము పోయి మా యూనియన్ ముఖ్య అతిథిగా రావడం, తెలంగాణ పునర్నిర్మాణంలో జర్నలిస్ట్ ఫోరం పాత్ర క్రియాశీలకంగా ఉంటుంది, మీరు సజీవంగా ఉండాలి జర్నలిస్ట్ల ఫోరం కూడా పదం వాడండి కేసీఆర్ గారు. సో ఆయనకు దురదృష్టి ఉన్నట్టుంది. మేము అనుకున్నాము తెలంగాణ వచ్చింది ఏదో చేసినామనే ఆనందంలో మేము ఉన్నాం. ఎందుకంటే సరే మీరు ఎందుకంటే చాలా పోరాటాలు, ఎంతమంది కొట్లాడారు, అలసిపోయారు, ఇన్ని సంవత్సరాలు జర్నలిస్టులు ఇబ్బంది పడ్డారు, ఫస్ట్ ఇబ్బంది పడ్డారు మనతో ఉన్న జర్నలిస్టులు. మా జీతాలలో మనం సగం జీతం దానికి పెట్టుకుంటుంటే ఎవరు అడుగుతుంటే ఎవరు అడుగుతుంటే కదా, వాళ్ళని వరంగల్ పోవాలి మీటింగ్ పెట్టాలి అలా కాబట్టి మనమే కారు తీసుకొని పోతుంటే ఎవరు అడుగుతుంటే. సో మన పెట్రోలే మన భోజనమే సరే కొంచెం అవుతున్న క్రమంలో కొంచెం అక్కడ ఏర్పాటు చేసినాం కానీ. సో ఇవన్నీ చేసిన చాలామంది జర్నలిస్టులు ఇబ్బందులు ఉన్న తర్వాత అనుకునేదంటే సరే 5-10 సంవత్సరాలు కొంచెం రిలాక్స్ మోడ్లో ఉందాం, మేమైతే అప్పుడు అనుకున్నాం. ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం వస్తుంది కనుక
ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎట్లా చేస్తుందో వాళ్ళు పని చేసుకోవడానికి ఒక 10 సంవత్సరాల సమయం ఇద్దాము అని ఆ రోజైతే అనుకున్నాం. అనుకోని దానికి అనుగుణంగా కానీ చూద్దాంలే ఎవరైనా సరే అప్పుడే తెలంగాణ పునర్నిర్మాణం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. ఒక విజన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అట్లా చేస్తూ పోతే ఒక 10 ఏళ్ళు అయితే అనుకుంటాం. చూద్దాం 2 టర్ములు ఎవరైనా సరే. అప్పటికి ఎలక్షన్ జరగలేదు. మేము ఈ నిర్ణయం తీసుకునేటప్పటికీ అధికారంలో కేసీఆర్ లేడు, ఎలక్షన్ జరగలేదు. ఎలక్షన్ జరగకముందే మేము ఇట్లా అనుకున్నాం. ఎవరైనా సరే తెలంగాణ మొట్టమొదటి గవర్నమెంట్కు 10 సంవత్సరాల కాలం పాటు పనిచేసే ఒక అవకాశాన్ని మనం కూడా పాజిటివ్ దృక్పథంతో చూసుకుందామని అనుకున్నాము. సో ఆ దృక్పథంతోనే ఇన్ని రోజులు ఉన్నాము. సో దాన్ని ఎట్లా ఉంది ఏంది అనేది మరి 10 సంవత్సరాల కాలాన్ని 2 సంవత్సరాల కాలాన్ని రివ్యూ చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న జర్నలిస్టుల మీద అయితే ఉంటుంది, తప్పకుండా ఉంటుంది కదా. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పాలన, ఒక పార్టీగా 2 పార్టీల పాలన. సో దాన్ని మరి చేసుకోవడానికి ఎవరు కంటిన్యూ చేస్తారా లేదా అనేది జర్నలిస్టులు తెలుసుకోవాలి. ఇప్పుడు కంటిన్యూ చేయండి అని చెప్పి నేను చెప్పిన అనుకో, ఇదేదో మా పార్టీ తరఫున నేను చెప్పించినట్లు ఉంటుంది. సో నేను జర్నలిస్టుల ఫోరంలో పనిచేసిన వ్యక్తిగా ఈ 20 సంబరాల్లో నేను పాల్గొనదలుచుకుని తప్పించి మిగతా విషయాల్లో మిగతా నిర్ణయాల్లో నేను ఎక్కడ కూడా నేను పాల్పంచుకోను. నేను అంతే కఠినంగా ఉంటాను. ఇదే నిర్ణయంతో ఉంటానని చెప్పి అలా సార్ కూడా నేను చెప్పడం జరిగింది. సో ఏ నిర్ణయం తీసుకున్నా ఈ జర్నలిస్టులు తీసుకోవాలని. ఈ సంవత్సర కాలంలో మాత్రం జరగాలి. ఆ 14 సంవత్సరాల కాలంలో టీజేఎఫ్ ఏం చేసింది, టీజేఎఫ్ కార్యాచరణ ఎట్లా ఉన్నది అనేది రికార్డ్ జరగాలి. అది మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా రికార్డ్ జరగాలి. ఎందుకంటే ప్రతి మండల రిపోర్టర్ కూడా జర్నలిస్టుల ఫోరం తరఫున పనిచేసుకున్నారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నది మూమెంట్కు. సో ఆ కాంట్రిబ్యూషన్ రికార్డ్ చేయాలి. అట్లాంటి పుస్తకాలు రావాలి. జిల్లాకో పుస్తకం వాళ్ళ అనుభవంతో చేస్తే వాళ్ళది ఉంటుంది. రేపటి తరానికి, రేపటి ఉద్యమాలకు కావచ్చు, భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు కావచ్చు, ఆ వివిధ రాష్ట్రాలకు జర్నలిస్టులే ఒక యుద్ధమాలలో వాళ్ళ పాత్ర ఎట్లా పోషించారు అనేది మిగతా రాష్ట్రాలకు కూడా తెలిసి రావాలి. భవిష్యత్తు జనరేషన్ కానీ తెలిసి రావాలి. ఇప్పుడు మనం ఎవరు సెక్రటరియట్లో జర్నలిస్టుల కూడా నేను పెట్టించిన అల్లం నాన్న కార్డు తర్వాత వచ్చిందని చెప్తున్నాను. చాలా మంది చెప్తుంటారు కదా, మరి నీ చరిత్ర నువ్వు చెప్పుకున్నప్పుడు చెప్పుకునేటోడితే చరిత్ర అవుతుంది. సో మరి మనం ఇంత చేసి కూడా మనం ఇంతసేపు మాట్లాడుకున్నామంటే కూడా చాలా మిస్ అయిపోయినాం. ఇంకా ఇప్పుడు గంట సేపే కానీ మనం మాట్లాడుకున్నది చాలా మిస్ అయిపోయినాం. కోకొల్లలో సంఘటనలు ఉన్నాయి చెప్పుకోవాల్సినవి. సో ఇదన్నింటినీ మనం రికార్డ్ చేస్తే ఎట్లుంటుందంటే అది భవిష్యత్ తరాలకు. ఇప్పుడు జర్నలిస్టులో వచ్చిన వాళ్ళు ఉద్యోగం కోసం వస్తాం, ఉపాధి కోసం వస్తున్నారు జర్నలిజంలో. మనం ఉపాధి కోసం పోలే జర్నలిజంలో. ఏదో సమాజానికి ఉపయోగపడతామని జర్నలిజంలో పోయినాం మనం, ఉపాధి కోసం పోలేము. ఉపాధి కోసం ఇప్పుడు జర్నలిజంలోకి వస్తున్నారు, రిపోర్టర్ అవుతున్నారు. సో ఇప్పుడు మరి అటువంటిప్పుడు మనం చేసింది ఒక దిక్సూచిగా రేపటి తరం జర్నలిస్టులకు ఉండాలనేది ఒక నాకు మనసులో అనిపిస్తుంది. బహుశా ఆ రకంగానే ఈ 14 సంవత్సరాలని మనం ఫోకస్ చేస్తే బాగుంటుందనే నేను అనుకుంటున్నా. తప్పకుండా ఇంకెవరైనా 10 సంవత్సరాలు ఏంటనే వాళ్ళు 10 సంవత్సరాలు మీరు చేసేటప్పుడు చాలా మంది చేశారు. అది మీకు వదిలిపెడతాం. ఎవరు చేసుకుంటే మనకెందుకు అది అభ్యంతరం? చాలా నిస్వార్థంగా పని చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. దాంట్లో మనం ఆహ్వానించాల్సిందే. కానీ ఇది మాత్రం ఒక రికార్డ్ అయ్యి ఒక ఉద్యమం మూసింది కదా. అంటే 14 ఏళ్ళు అంటే ఉద్యమం మొదలయ్యి దాని ఫలితం వచ్చింది. అంతవరకు ఒక చాప్టర్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి మొదలవుతుంది. సో ఇదైతే ఉండాలి కదా, ఎక్కడ దాకా కూర్చుందో. సో అక్కడ వరకే నేనైతే అక్కడ వరకే నేను పరిమితమవుతాను. థ్యాంక్ యూ క్రాంతి. ఈ నెల 31న సభ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమణ గారు. మీరు కూడా ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నారు. మాతో పాటుగా తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా మీరు భాగస్వామ్యంగా ఉన్నారు. ధన్యవాదాలు. అన్ని రకాలుగా మీరు కలిసి వచ్చినందుకు. మీరు కూడా అందరం కలిసి పనిచేసినాం. మీకే నా ఒకరికి కాదు ఇది చైతన్య, మీకు కూడా తెలిసింది. కాకపోతే నువ్వు అక్కడ జర్నలిస్ట్ పాత్రలో ఉన్నావు, నేను ఇప్పుడు వేరే పాత్రలో ఉన్నా. ఇంకా మీరు జర్నలిస్టుల ఫోరం ఇంకో వేరే కావచ్చు, ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.